హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బిజీ షెడ్యూల్లో మాకు ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్. సో ఇవాళ మనం కలవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాట్ ఐ వాస్ థింకింగ్ ఇస్ ఒక పాడ్కాస్ట్ నేను ఒక టాపిక్ గురించి మిమ్మల్ని అడగడమే కాకుండా లెట్స్ కీప్ ఇట్ వెరీ క్యాజువల్ అండ్ నార్మల్ పీపుల్కి అర్థమయ్యేది మాట్లాడదామని సార్. కమింగ్ టు యువర్ జర్నీ యాజ్ అ డాక్టర్, సో ఒక 2-3 వర్డ్స్లో మీరు చెప్పగలుగుతారు అసలు వై డిడ్ యూ చూస్ టు బికమ్ అ డాక్టర్? డిడ్ యూ చూస్ ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? డాక్టర్ సాయి, థ్యాంక్ యూ. ఇది చాలా క్యాజువల్ టాక్ ఉంటుంది. మీరు డిఫరెంట్ ప్రొఫెషన్లో కనబడుతుంటే ఐఎమ్ సర్ప్రైజ్, బట్ ఇట్స్ రియల్లీ నైస్ టు హ్యావ్ దిస్ గ్యాదరింగ్. ఎంబీబీఎస్ అనేది ఫనీగా చెప్పాలంటే చిన్నప్పుడు నేను బొమ్మలు బాగా వేసేవాడిని. అప్పటి నుంచి పక్కింటి వాళ్ళందరూ పెద్ద అయిన తర్వాత బైపీసీ తీసుకుంటాడు, డాక్టర్ అవుతాడని చెప్పేవాడు. అది తెలియకుండానే బ్రెయిన్లో అలా ఇంప్లిమెంట్ అయిపోయింది. స్లోగా 10th అయిపోయిన తర్వాత బైపీసీ తీసుకున్నాం, దాని తర్వాత ఎంబీబీఎస్ రాసాం, సీట్ వచ్చింది, కంటిన్యూ అయిపోయింది. ఎస్ సార్. సో దట్ వాజ్ అబౌట్ ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ అయిపోయినాక సార్ మీరు 2005లో యూ స్టార్టెడ్ యువర్ పీజీ. ఆ టైంలో సార్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో పల్మనాలజీ వాజ్ అ వెరీ ఆఫ్ ద బిట్, అంటే ఇట్ వాజ్ నాట్ ఇన్ టు క్రేజ్ ఆర్ ఎనీథింగ్. మీకు పల్మనాలజీ తీసుకోవాలి అని ఎందుకు అనిపించింది సార్? నేను లిటిల్ బిట్ లేజీ, తొందరగా చదువు కంప్లీట్ చేసేయాలన్న ఆలోచన ఉండింది నాకు. సో ఎంబీబీఎస్ తర్వాత ఎండి చేశాను అనుకోండి, దాని తర్వాత డిఎం చేయాలి, ఇంకొక సీట్ రావడం, ఎంట్రన్స్ రాయడం అంతా అయ్యేసరికి ఒక 7-8 ఇయర్స్. అవును, నాకు ఆప్షన్లో పల్మనాలజీ ఉంది, 3 ఇయర్స్లో కంప్లీట్ అయిపోతుంది. కావాలంటే తర్వాత ఏదైనా ఫెలోషిప్స్ చేసుకొని మనం చేసుకోవచ్చు. నెంబర్ 2, లంగ్స్ అంటే చిన్నప్పటి నుంచి నాకు అది కొంచెం మనం క్లినికల్ ప్రాక్టీస్లో చూస్తున్నాం. 3rd ఇయర్ నుంచి 4th ఇయర్ 5th ఇయర్ క్లినికల్ ఎగ్జామినేషన్ అన్ని బ్రాంచెస్లో లంగ్ ఇంట్రెస్టింగ్ అనిపించేది నాకు. పర్కషన్, ఆస్కల్టేషన్, పేషెంట్ హిస్టరీ టేకింగ్ అవి మంచిగా అనిపించేది. ప్లస్ ఏ ఫీల్డ్ అయినా యూ హ్యావ్ టు నో అబౌట్ లంగ్. సో కొంచెం ఇంట్రెన్సిక్గా నాకు లంగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండింది. సో పీజీ సీట్స్లో ఆప్షన్ నాకు లంగ్ ఉండింది, మెడిసిన్ ఉండింది. సో లంగ్ అయితే చదువు అయిపోద్ది తొందరగా నా ఉద్దేశంతో తీసుకున్నాను. అండ్ 20 years డౌన్ ద లైన్ రెట్రోస్పెక్టివ్గా చూస్తే ఆర్ యూ హ్యాపీ విత్ ద డెసిషన్ ఆర్ ఇప్పుడు మీకు మళ్ళీ ఛాన్స్ వస్తే వుడ్ యూ హ్యావ్ డన్ ఎనీథింగ్ ఎల్స్? ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ మై డెసిషన్. గ్రేట్. తెలిసి చేసినా తెలియకపోయి చేసినా ఇట్స్ హెల్పింగ్ మీ అ లాట్. లైక్ అందరితో పాటు వెళ్లకుండా నేను నా కెరియర్ కొంచెం తొందరగా స్టార్ట్ చేయగలిగాను. అవును సార్. నా క్లాస్మేట్స్ అందరూ నేను ప్రాక్టీస్ మొదలు పెట్టే టైంకి పీజీ రాసేవాళ్ళు ఉన్నారు, డిఎం రాసేవాళ్ళు ఉన్నారు. అది కంప్లీట్ చేసి వచ్చేసరికి ఇంకొక 7-8 ఇయర్స్ టైం ఎక్కువ పట్టింది వాళ్ళకి. సో నాకు ఆ 7 years ఎక్స్పీరియన్స్ గెయిన్ అయింది. కరెక్ట్. నెంబర్ 2, టు మై లక్ పల్మనాలజీ చాలా ఫాస్ట్గా అడ్వాన్స్ అయింది. ఫాస్ట్ 15 yearsలో చాలా ఫాస్ట్గా అడ్వాన్స్ అయింది. ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. సో అవన్నీ నేను ఫెలోషిప్స్ ద్వారా అప్డేట్ అయ్యాను. సో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి సొంత సెటప్ స్టార్ట్ చేసి చాలా అడ్వాన్స్ లెవెల్కి తీసుకెళ్ళాను. కరెక్ట్. మీరు లేజీ అన్నారు కానీ ఐ డెంట్ సీ యూ లైక్ దట్. ఎందుకంటే ఇప్పుడు మీరు లేజీ అయి ఉంటే పల్మనాలజీతో ఆపు ఉండాలి. తర్వాత ఇంటర్వెన్షన్ చేసిండ్రు. టు టాక్ మోర్ అబౌట్ ఇట్, డాక్టర్ ఆస్టల్ ఫిలిప్ అని ఉన్నారు. తన గురించి డూ యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్ అబౌట్ హిమ్? యాక్చువల్గా పీజీ అయిపోయిన తర్వాత అప్పటికి మన ఇండియాలో ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ ఫెలోషిప్స్ లేవు. అవును. సో నేను ఆస్టల్ ఫిలిప్ గారికి ఒక లెటర్ రాశాను. ఆయన ఈఆర్ఎస్ డైరెక్టర్, యూరోపియన్ రెస్పిరేటరీ సొసైటీ డైరెక్టర్. వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీలో ఒక 3 months అడ్వాన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. నేను ఒక అప్లికేషన్ పెడితే యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత టైం చూసి నేను అక్కడ జాయిన్ అయ్యి ఒక 3 months వాళ్ళు చేస్తున్న అడ్వాన్స్ టెక్నిక్స్ అవన్నీ నేర్చుకున్నాను. ఆ టైంలోనే కొంచెం ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీతో కూడా ఎక్స్పోజర్ వచ్చింది. కొన్ని ఎక్విప్మెంట్ నేను అక్కడి నుంచి తెచ్చుకోవడానికి కూడా వాళ్ళు హెల్ప్ చేశారు. సో ఆ టైంలోనే ఇక్కడ చాలా ప్లేసెస్లో లేని ఎక్విప్మెంట్ నేను అక్కడి నుంచి తెప్పించుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అప్కమింగ్ బ్రాంచ్ తీసుకున్న తర్వాత దాంట్లో ఎక్స్ట్రీమ్స్ లైక్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ, డూయింగ్ అ ఫెలోషిప్, ఇవన్నీ చేసిన తర్వాత ఇట్ వాజ్ అంటే ఒక డాక్టర్గా చెప్తున్నాను, ఇట్ వాజ్ అ వెరీ ఈజీ చాయిస్ ఫర్ యూ టు మేక్. ఏ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా కూడా యూ వుడ్ హ్యావ్ ఈజీలీ ల్యాండెడ్ అ జాబ్. ఒక జాబ్ తీసుకొని ఒక మంచి శాలరీకి యూ కుడ్ హ్యావ్ సెటిల్డ్. అదొక డిఫరెంట్ డైరెక్షన్. కానీ మీరు చేసింది ఏంటి సార్? ఒక నార్మల్ ఫార్మసీ షాప్లో తీసుకొని యూ వాంటెడ్ టు కేటర్ టు పీపుల్, దట్ టు ఇన్ షాపూర్. ఆ డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? లైక్ అందరిలాగే నేను కూడా ముందు కార్పొరేట్ హాస్పిటల్లోనే ఎంటర్ అవుదామని ట్రై చేశాను. ఒక 2 కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా 1 year వర్క్ చేశాను నేను. నాకు కాకపోతే ఆ సాటిస్ఫాక్షన్ రాలేదు. లైక్ డెసిషన్స్ అన్నీ మన చేతిలో ఉండవు కార్పొరేట్స్లో. సో ఒక పేషెంట్ వస్తారు, నేను ఈ ప్రొసీజర్ చేయాలనుకున్నాను. ఒకటి ఎక్కువ మన ఇండియాలో వచ్చే ప్రాబ్లం ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్. సో పేషెంట్ ముందున్నారు, ఎక్విప్మెంట్ నా చేతిలో ఉంది, సర్వీస్ చేయగలను, కాకపోతే అక్కడ ఉండే బిల్లింగ్ ఇష్యూ వల్ల ఆగిపోయేది. అక్కడ
చాలా మంది పేషెంట్స్ వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. దో యు ఆర్ అ కేపబుల్ డాక్టర్, యు నాట్ ఏబుల్ టు క్యాటర్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇదేదో నేనే పెట్టుకుంటే నా ఇష్టం వచ్చిన రేట్లో నేను చెయ్యొచ్చు. కరెక్ట్. మేబీ 20,000 ఛార్జ్ చేస్తే నేను 10,000 చేస్తాను. అది నాకు డెసిషన్, నేను తీసుకోవాలి. అవును. సో ఆ ఉద్దేశంతో నేను సొంత ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఓకే సార్. సో అలా ఆ టైంలో నేను వర్క్ చేసే ప్లేస్లో క్యాచ్మెంట్ ఏరియా షాపూర్ ఉండింది దగ్గరలో. సో క్రౌడెడ్ ఏరియా అండ్ లంగ్ డిసీజెస్ మోర్. షాపూర్ బెల్ట్ చుట్టూ ఇండస్ట్రియల్ ఏరియా. అప్పుడు జిడిమెట్లో మొత్తం ఇండస్ట్రీస్ ఉంటాయి. ప్లస్ వాళ్ళకి ఆ సరౌండింగ్లో చెప్పుకోదగ్గ హాస్పిటల్స్ ఏం లేవు కదా సార్. ఎగ్జాక్ట్లీ. సర్వే చేస్తే మెదక్ నుంచి యశోద హాస్పిటల్ వరకు, సోమాజిగూడ వరకు ఒక్క పల్మనాలజిస్ట్ కూడా లేరు. నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాను. సో పొటెన్షియాలిటీ ఎక్కువ ఉందనే ఉద్దేశంతో ఆ ఏరియాలో స్టార్ట్ చేస్తే. నెంబర్ 2, నేను చెప్పినట్టు ఇండస్ట్రియల్ ఏరియా, లంగ్ డిసీజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆ ఉద్దేశంతో మంచి స్కోప్ ఉందనే ఉద్దేశంతో నేను షాపూర్లో స్టార్ట్ చేశాను. సో అప్పుడు ఫైనాన్షియల్గా కూడా స్ట్రాంగ్ లేకుండేను. సో ఆ ఉద్దేశంతో సొంతగా పెట్టే కెపాసిటీ కూడా లేదు, ఒక క్లినిక్ కూడా పెట్టే కెపాసిటీ లేదు. సో అప్పుడు కామన్ ప్రాక్టీస్ ఏంటంటే మెడికల్ షాప్ కానీ ల్యాబ్ కానీ వాళ్ళు చిన్న చేంబర్స్ పెట్టేవాళ్ళు. వాళ్ళ దగ్గర మాట్లాడుకొని ఒక 2 hours కూర్చుంటాం, మీ దగ్గర ఓపీస్ చూసుకుంటాం అని చెప్పేవాళ్ళు. సో అలా అప్రోచ్ అయితే నేను ఫస్ట్ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి ఆ బ్రాంచ్ అని అడిగేవాళ్ళు. పల్మనాలజీ అంటే ఏంది, అది ఏం చూస్తావు నువ్వు అనేవాళ్ళు. సో ఆ విధంగా ఏ మెడికల్ షాప్ వాళ్ళు కానీ ఏ ల్యాబ్ వాళ్ళు కానీ నాకు చేంబర్ ఇవ్వలేదు. ఏ ఫిజిషియనో సర్జన్ అయితే తీసుకుంటాం కానీ పల్మనాలజీ ఎప్పుడు వినలేదు మేము, ఇట్లాంటిది మేము ఇవ్వము అన్నారు. సో అలా తిరుగుతూ ఉంటే ఒక మెడికల్ షాప్ అతను నా షాప్లో వెనక భాగంలో చిన్న ఛాంబర్ ఉంది సార్, మీకు ఓకే అంటే జాయిన్ అవ్వండి. సరే ఏదో ఒకటి పెట్టని చెప్పి తీసుకున్నాను. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను మీరు చేసిన రీసెర్చ్లో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ పల్మనాలజీ దట్ యు సీ, జనరల్ ఫిజిషియన్ ఓపీ కానీ. బికాజ్ ఇది ఎట్లా వాట్ ఐ మేడ్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే ఆ ఏరియాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ అనేటువంటి లేకుండే మీరు పెట్టినప్పుడు. ఒక ఫిజిషియన్ ఆర్ ఒక పల్మనాలజిస్ట్ కోసం అయితే పేషెంట్ రాడు. ఫీవర్ ఉండొచ్చు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్, ఏదైనా ఏ నార్మల్ కోల్డ్ కాఫ్ ఉండొచ్చు. అండ్ ఇన్ పల్మనాలజీ వాట్ ఐ నోటిస్డ్ ఇస్ యూ రీడ్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ యూ హ్యావ్ ద కేపబిలిటీ ఆఫ్ ట్రీటింగ్ దెమ్. సో ఆ మెడికల్ షాప్ అతనికి తెలియదు ఏంటంటే యూ ఆర్ క్యాటరింగ్ టు ఎవ్రీబడి కదా సార్. ఆయనకి ఇంకా బోనస్ యాక్చువల్లీ. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. అండ్ హౌ వాజ్ యువర్ జర్నీ ఫ్రమ్ దేర్ ఇఫ్ యూ స్టార్ట్ టు 50-bedded హాస్పిటల్ ఇన్ షాపూర్? వాట్ అంటే మెయిన్ మీరు చూసిన ఛాలెంజ్ ఏంటి సార్? ఫస్ట్ సెటిలింగ్ ఇన్ వన్ ఏరియా ఇస్ వెరీ డిఫికల్ట్. కరెక్ట్. ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం ఉంటుంది. ముందు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. అక్కడ ఉండే పబ్లిక్లో మనం ఒక కాన్ఫిడెన్స్ తీసుకురావాలి. ఈ డాక్టర్ వర్త్, ఈయన నమ్మచ్చు, ఈయన నమ్మితే మనకి లాస్ లేదు, మంచి జరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ గెయిన్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 5 years పట్టింది. 5 years అక్కడ క్లినిక్లో రన్ చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ బేస్ ఏంటంటే అడ్మిషన్ కేసెస్ చాలా వచ్చేవి. అప్పట్లో నేను రిఫర్ చేసేవాడిని వేరే హాస్పిటల్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ప్రాపర్గా ట్రీట్మెంట్ జరిగిందా లేదా అనేది నా కంట్రోల్లో ఉండదు. కరెక్ట్. సో అలా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే నేనే ఎందుకు స్టార్ట్ చేయకూడదు, చిన్న హాస్పిటల్ స్టార్ట్ చేద్దాం. నా ఇంటెన్షన్ అయితే పల్మనాలజీనే ఉండింది. పల్మనాలజీ హాస్పిటలే స్టార్ట్ చేద్దాం అనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాను. ఒకసారి అలా నెమ్మదిగా ల్యాండ్ ప్రొక్యూర్ చేయడం, హాస్పిటల్ కట్టడం, పర్మిషన్స్ తీసుకోవడం స్టార్ట్ అయితే చేసాం హాస్పిటల్. తర్వాత ఈ 10 years, అప్పటికే నాకు 7 years అయిపోయింది ఎక్స్పీరియన్స్. ఈ 7 yearsలో నేను చూసిన పేషెంట్స్ పల్మనాలజీ అంటే ఓన్లీ లంగ్ ప్రాబ్లంతో రారు, అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కార్డియాక్ పేషెంట్స్ ఉంటారు, డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. సో ఇప్పుడు నేను లంగ్ ఒకటే ట్రీట్ చేస్తాను, మిగతాది నేను రాయను, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళు అంటే టైంలో వాళ్ళకి డబుల్ బర్డెన్ అవుతుంది. నా ఫీజు పే చేయాలి, ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒక 2 hours వెయిట్ చేసి ఇంకొక ఫీజు పే చేయాలి. సో ఆల్రెడీ మనం ట్రైనింగ్ పార్ట్లోనే ఎంబీబీఎస్లోనే అన్ని నేర్చుకుంటాం. తర్వాత ఈ చిన్న చిన్న ఫెలోషిప్స్ అవి చేశాను, డయాబెటిక్స్ గురించి, తర్వాత మిగతా వాటి గురించి చిన్న చిన్న వర్క్షాప్స్, ఫెలోషిప్స్ అటెండ్ అయ్యి నా ఎక్స్పీరియన్స్ ప్లస్ ఎక్స్పర్టైజ్ 2 కలిపి వాటిని కూడా ట్రీట్ చేయడం మొదలుపెట్టాను. యాజ్ సచ్ ప్రైమరీ డయాబెటీస్ కాదు కానీ లంగ్ విత్ డయాబెటీస్ చాలా కామన్గా వచ్చేవాళ్ళు. ఎస్పెషల్లీ మన ఇండియాలో ట్యూబర్క్లోసిస్ పేషెంట్స్ అందరికీ బ్యాక్గ్రౌండ్ డయాబెటీస్ ఉంటుంది. డయాబెటీస్ మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ట్యూబర్క్లోసిస్. సో ఇప్పుడు డయాబెటీస్ ప్రాపర్గా ట్రీట్ చేయకుండా ట్యూబర్క్లోసిస్ ఒకటి ట్రీట్మెంట్ చేస్తే సరిపోదు. సో అందుకని దాన్ని కూడా నేనే టేకప్ చేశాను. కరెక్ట్. సో ఆ విధంగా మల్టీ స్పెషాలిటీ అప్రోచ్ వచ్చింది. సో ఈ 25 yearsలో ఆన్ పర్ విత్ ఎనీ స్పెషలిస్ట్ అన్ని బ్రాంచెస్ చూడగలను. సో మళ్ళీ ఇప్పుడు ఇట్స్ డైవర్సిఫైయింగ్. ఇప్పుడు మనం మల్టీ స్పెషాలిటీ పెట్టిన తర్వాత మోస్ట్లీ నేనే చూస్తాను. ఇప్పుడు న్యూరాలజీ ప్రాబ్లం ఉంటే మనకి న్యూరాలజిస్ట్ రెడీలీ అవైలబుల్, ఆయన ఒపీనియన్ తీసుకుంటాం. మిగతా స్పెషాలిటీస్ అప్రోచెస్ కూడా పెరిగాయి. సో ఒకసారి నేను సమరైజ్ చేస్తాను సార్, మీరు చెప్పింది నాకు అర్థమని చెప్తాను. ఫస్ట్ ఎంబీబీఎస్ చేసింది సార్, బికాస్ ఆఫ్ ఇన్క్లినేషన్ ఆర్ ఎనీథింగ్ యూ హెవ్ డన్. చేసిన తర్వాత యూ హ్యావ్
చోజన్ దిస్ బికాజ్ ఇట్ విల్ బి ఓవర్ ఫాస్ట్. ఇనిషియల్గా అట్లా అనుకున్నారు. తర్వాత రిక్వైర్మెంట్ ఎలా పోయినారు. ఇనిషియల్గా అక్కడ రిక్వైర్మెంట్ ఉన్నది, ఒక డాక్టర్ అసలు ఓపీ చూడడానికి కూడా లేకుండే. దట్ పర్పస్ వాజ్ సాల్వ్డ్. నెక్స్ట్ ఆ బేసిక్ రిక్వైర్మెంట్ అయిపోయిన తర్వాత అడ్మిషన్ అవసరం పడ్డప్పుడు యూ హ్యాడ్ టు డిపెండ్ ఆన్ సంబడి ఎల్స్ అగైన్. అక్కడ న్యాయం జరగట్లే అని చెప్పి మళ్ళీ హాస్పిటల్. నౌ మారుతున్న కాలం బట్టి సూపర్ స్పెషలైజేషన్స్ అవేర్నెస్ పెరిగింది కొంచెం జనాలలో. ఇప్పుడు ఇఫ్ యూ టాక్ అబౌట్ 2024-25 ఈ టైంలోనైతే, సో యూ హ్యావ్ మోల్డెడ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు అ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విత్ ఆల్ ద రిక్వైర్డ్ డిపార్ట్మెంట్స్. ఎగ్జాక్ట్లీ. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ రెవల్యూషన్ గా సార్. ఎస్ సార్. It is very nice to see such good growth. And coming back to ఇప్పుడు నెక్స్ట్ కోంపల్లిలో హాస్పిటల్ పెట్టింది సార్. Yes, sir. Now this is a 100-bedded potential hospital. Yes, sir. Now you have all the specialities. Yes. ఇక్కడ మీరు చేసే లేటెస్ట్ ఇన్ టెక్నాలజీ, ఇఫ్ యూ టాక్ అబౌట్ రేడియల్ ఈ బస్ అని ఒకటి పెట్టింది సార్. Yes. కెన్ యూ టాక్ అ లిటిల్ అబౌట్ ఇట్? సో కొంపల్లిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టిన తర్వాత నా నెక్స్ట్ గోల్ ఏంటంటే ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడం. అవును సార్. సో ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అంటే ఏంటంటే కొన్ని రకాలైన లంగ్ డిసీజెస్ ఐడెంటిఫై చేయడానికి లేటెస్ట్ ఎక్విప్మెంట్ అవైలబుల్ ఉన్నాయి. లైక్ బ్రాంకోస్కోపీ, పీడియాట్రిక్ బ్రాంకోస్కోపీ, రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోపీస్, దాంట్లో అడ్వాన్స్లు ఈబస్, రేడియల్ ఈబస్ అండ్ లీనియర్ ఈబస్. ఇంకా దాని తర్వాత క్రయో లంగ్ బయాప్సిస్, నావిగేషన్ బ్రాంకోస్కోపీ, ఇవన్నీ పాస్ట్ 5 yearsలో బాగా అడ్వాన్సెస్ వచ్చాయి. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం కోసం ఈ మల్టీ స్పెషాలిటీ పెట్టిన తర్వాత స్లోగా ఎక్విప్మెంట్ అన్ని పర్చేస్ చేసిన తర్వాత వీటిల్ని స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. సో ఈ రేడియల్ ఈబస్ అనేది ఏంటంటే మనకి బ్రాంకోస్కోపీ అంటే లంగ్స్లోకి ఒక కెమెరా ఎండోస్కోపీ అంటే పొట్టలోకి పంపిస్తాం, బ్రాంకోస్కోపీ అంటే లంగ్ కెమెరా పంపిస్తాం. సో లంగ్ అనేది ఒక ట్యూబులర్ స్ట్రక్చర్, అంటే ఒక బ్యూటిఫుల్ ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్. ట్రేకియా, సెంట్రల్ ఎయిర్వేస్, అది డివైడ్ అవుతుంది. మల్టిపుల్ బ్రాంచెస్, 3 branches లాగా 1 by 1 డివైడ్ అవుతూ పోతుంది. సో మనం బ్రాంకోస్కోపీ బ్రాంకస్లోంచి వెళ్ళినప్పుడు ఆ డివైడెడ్ బ్రాంచ్లోంచి వెళ్ళగలం తప్పించి బ్రాంచ్ బయట ఏముందనేది మనకి విజన్లో కనుక వెళ్ళలేము కూడా. అవును సార్. సో అలా చాలా లీజన్స్ బ్రాంకస్ లోపల కాకుండా బ్రాంకస్ బయట ఉంటాయి, పెరిఫరీ ఉన్నప్పుడు మనకి బ్రాంకోస్కోప్లో కనబడుతుంది. కరెక్ట్. సో అది సాల్వ్ చేయడం కోసం మనం లోపలికి వెళ్ళిన తర్వాత డిజైర్డ్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఒక అల్ట్రాసౌండ్ ప్రోబ్ని యాక్టివేట్ చేయొచ్చు. యాక్టివేట్ చేసి స్క్రీన్ మీద మనం లంగ్ని స్కాన్ చేయొచ్చు. స్కాన్ చేసినప్పుడు మనకి లీజన్ కనబడుతుంది అవుట్ సైడ్ ది బ్రాంకస్. సో అప్పుడు మేము ఏం చేస్తామంటే లీజన్ని ఈ బస్లో ఐడెంటిఫై చేసి బ్రాంకస్ని పంక్చర్ చేసి అక్కడి నుంచి రిక్వైర్డ్ ఎక్విప్మెంట్ లైక్ క్రయో ప్రోబ్ని దాంట్లో నుంచి పంపించి ఆ ఏరియాని ఫ్రీజ్ చేసి ఒక బయాప్సీ తీసుకోవచ్చు. సో ఇది ఓన్లీ డయాగ్నోస్టిక్ థెరపటిక్గా కూడా యూజ్ చేయొచ్చు కదా సార్? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ డయాగ్నోస్టిక్ ఉంటుంది సార్. కొన్ని రేర్ కేసెస్లో కొన్ని రకాల యాప్సెస్లు, సిస్ట్లు ఉంటాయి, వాటిల్ని రప్చర్ చేసి డ్రైన్ చేసి థెరప్యూటిక్ కూడా పనిచేస్తుంది. నైస్ నైస్. ఇప్పుడు ఒక 2-3 కేసెస్ గురించి మాట్లాడదాం సార్. ఎట్లాంటివి అంటే మీరు చేసిన కేసెస్. ఒకసారి మీ ఓపీలో ఒక చిన్న బాబు వచ్చిండు విత్ ఫారెన్ బాడీ ఇన్ హిస్ థ్రోట్. జనరల్గా మనం నేర్చుకుంది ఏంటంటే దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ మెథడ్స్ టు రిమూవ్ ఇట్. వాళ్ళ పేరెంట్స్తో నాకు తెలిసింది ఏంటంటే ఇంకొక 5 minutes ఆర్ ఒక 2-3 minutesలో హీఈస్ ఆల్మోస్ట్ అబౌట్ టు డై. ఆ టైంలో మీరు ఒక ప్రొసీజర్ చేసిండ్రు. నౌ ఆ ప్రొసీజర్ చేయడానికి వెనకాల థాట్ ప్రాసెస్ ఏముండే సార్? వాజ్ ఇట్ డైరెక్ట్గా ఇన్వేసివ్ పోవడం కరెక్టా, ఆర్ డిడ్ యూ నాట్ ట్రై హెల్మిక్స్ మాన్యువర్ అంటారు కదా సార్, కడుపులో ఇట్లా వత్తి అట్లాంటివి ఏమైనా ట్రై చేసిన? హౌ డిడ్ యూ ఛానలైజ్ ఆ 2-3 minutes ఎట్లా యూజ్ చేసిండ్రు అనేది వెన్ యూ గాట్ దట్ పేషెంట్? సార్ హ్యామ్లిక్స్ మాన్యువర్ అనేది ఎమర్జెన్సీ హౌస్ హోల్డ్ మెజర్ సార్. లైక్ పేషెంట్ ఎమర్జెన్సీలో ఆస్పిరేట్ అయ్యారు, లైక్ ఈ కాఫీ షాప్లో కానీ రెస్టారెంట్లో కానీ ఇంట్లో కానీ ఆస్పిరేట్ అయినప్పుడు ఫస్ట్ ఎయిడ్ మెషర్ వెనక నుంచి ప్రెషర్ పెట్టి చెస్ట్ని ప్రెస్ చేయడం, దాని ద్వారా చెస్ట్ లోపల ప్రెషర్ పెరగడం వల్ల ఏర్పడిన ఫారెన్ బాడీ బయటపడిపోతుంది. కరెక్ట్. సో మన దగ్గరికి పేషెంట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ కొలాప్స్డ్, రెస్పిరేషన్స్ ఆగిపోతున్నాయి, అన్కాన్షియస్ అయిపోయారు. చిన్న బాబు. ఇంకా మనకి టైం ఏమి ఉండదు సార్. డైరెక్ట్ ఓటీలోకి తీసుకెళ్ళిపోయి రిజిడ్ బ్రాంకోస్కోప్ పెట్టి బయటికి తీయడం. దిస్ క్యాన్ ఇట్ బి కన్సిడర్డ్ వన్ ఆఫ్ యువర్ మోస్ట్ అంటే డిజైర్డ్ అంటే మోస్ట్ ప్లెజర్ ఇచ్చిన మూమెంట్? ఆర్ డు యూ హ్యావ్ ఎనీథింగ్? ఎస్ సార్. సో ఆ బేబీ పేరెంట్స్ నాకు ముందు నుంచి తెలుసు. సో వాళ్ళు రాకముందే నాకు కాల్ చేశారు. కరీంనగర్ నుంచి అక్కడి నుంచి వచ్చారు. వాళ్ళు వచ్చే ముందు కాల్ చేశారు, చాలా సీరియస్ ఉంది సార్, మాట్లాడట్లే పాప, అర్జెంట్గా వచ్చేసేయండి అన్నారు. ఆక్సిజన్ పెట్టుకొని తీసుకొచ్చేసారు. వచ్చేసరికి మనం క్యాజువాలిటీలో చూస్తే స్పృహ అయితే ఏం లేదు, శ్వాస ఆడుతుంది. మనం జనరల్గా ఎమర్జెన్సీలో చూసేది ఇంటిబేట్ చేయాలని చూస్తాం. ఇంటిబేట్ చేసాం కానీ ఆక్సిజన్ లెవెల్ పికప్ కావట్లేదు. అండ్ ఏబీజీ బ్లడ్ గ్యాసెస్ ఎలా ఉన్నాయి చెక్ చేస్తాం.
ఆ వయసు పిల్లలకి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ అనేది 35 ఉండాలి. ఆ పాపకి 120 ఉంది, 120. 120 కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏంటంటే తీసుకునే గాల్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళట్లేదు. ఈ ఫారెన్ బాడీ అనేది లంగ్స్కి అడ్డం పడింది, అక్యుములేట్ అయిపోతుంది. సో కార్బన్ డైఆక్సైడ్ ఒక 50 దాటిందంటే స్పృహ తగ్గిపోతుంది, 70 పెరిగిందంటే కోమాలోకి వెళ్ళిపోతారు, పల్స్ డ్రాప్ అయిపోతాయి. సో ఆ కండిషన్లో ఉంది బేబీ. సో ఆ టైంలో స్పాట్ డెసిషన్ తీసుకొని అప్పటికప్పుడు హై రిస్క్ కన్సర్న్ తీసుకొని మనం బ్రాంకోస్కోపీ ప్రొసీజర్ చేస్తాం. ఈవెన్ అనస్థీషియా కూడా అవసరం లేదు, అంత ఫ్లాపీ అయిపోయింది బేబీ. సో ఆ టైంలో రిజిడ్ బ్రాంకోస్కోపీ వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఫారెన్ బాడీ అబ్స్ట్రక్షన్ కనిపించింది. మన దగ్గర గ్రాస్పర్స్ ఉంటాయి, దాంతో ఒక పీస్ తీసి ఒక 2 minutes వెంటిలేట్ చేసాం. అప్పుడు వెంటనే 100% టచ్ అయింది. అప్పుడు మేము అమ్మాయి అనుకున్నాం, లేకపోతే ఆన్ టేబుల్ చనిపోద్దనే అనుకున్నాం. సో ఇలాంటి కేసెస్ మనం చేసినప్పుడు ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కరెక్ట్. మనీ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ. అంత చిన్న బేబీ వాళ్ళు అంత దూరం నుంచి మన మీద ఎక్స్పెక్టేషన్తో వచ్చినప్పుడు అది మనం సాల్వ్ చేసినప్పుడు ఇట్ గివ్స్ ఇమ్మెన్స్ ప్లెజర్. దాని ముందు ఇంకేది ఆగదు. అండ్ మీకున్న రెప్యుటేషన్కి ఐఎమ్ క్వైట్ షూర్ మీరు మనీ అవన్నీ మాట్లాడి డైరెక్ట్ ఆపరేషన్ థియేటర్ తీసుకుపోయి తర్వాతనే మిగతా కౌన్సిలింగ్ అవన్నీ అయి ఉంటాయి. అవును సార్, అది కూడా చాలా కామన్ ప్రాబ్లం. ఇప్పుడు అందరికీ వస్తున్న ప్రాబ్లం ఏంటంటే పేషెంట్ని టచ్ చేయాలంటే తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం కష్టం అవుతుంది. బై ఛాన్స్ పేషెంట్కి ఏమన్నా అంటే వీఆర్ నాట్ గాడ్స్, యు నో వెరీ వెల్. సో అలాంటి ప్రాబ్లం ఏమన్నా అయితే చాలా మంది రివర్స్ అయిపోతారు అటెండర్స్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ సాల్వ్డ్ కదా సార్. డెసిషన్ వాజ్ ఇన్ యువర్ హ్యాండ్, యువర్ హాస్పిటల్, యువర్ ఇన్స్ట్రుమెంట్స్, యూ కెన్ టేక్ ఫ్రీ డెసిషన్. దట్ ఈస్ మీరు తీసుకున్న ఈ డెసిషన్ కాదు, మీరు తీసుకున్న షాపూర్ దగ్గర నుంచి వచ్చిన డెసిషన్స్ హావ్ సేవ్డ్ హిస్ లైఫ్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. హియర్ యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎనీబడీ కదా సార్. ఆ ఫ్రీడమ్ ఉంటుంది సార్. ఓన్ సెటప్ అంటే మనకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది. ఫైనాన్సెస్ గురించి వాటి గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. పేషెంట్ కన్సెంట్ ఇంపార్టెంట్. పేషెంట్ ఒకటి మీరు ఏమన్నా చేయండి సార్ అని ఒక మాట అన్నారంటే మనం ఏదైనా చేయొచ్చు సార్. సార్ మీది ఒకటి రీల్ చూసినాను సార్, అందులో మీరు ఒక సిలికాన్ స్టెంటింగ్ లంగ్ కోసం అని వాడినరు. ఒక డాక్టర్గా నాకైతే ఇప్పటిదాకా ఆ రీల్ చూసేదాకైతే అర్థం కాలే. ఒకసారి ఒక వైడర్ నార్మల్ పబ్లిక్ అర్థమయ్యేటట్టు అసలు స్టెంటింగ్ ఇన్ లంగ్ అంటే ఏంటో చెప్తారా? యాక్చువల్గా అందరికీ స్టెంట్ అనగానే హార్ట్లో వేస్తామని తెలుస్తుంది. లైక్ లంగ్స్లో కూడా స్టెంట్స్ అవసరం పడతాయి కొన్ని కేసెస్లో. లైక్ ట్రేకియల్ స్టీనోసిస్ అంటారు. ఎస్పెషల్లీ వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ఎక్కువ కాలం వెంటిలేట్ చేసినప్పుడు ఆ బల్బ్ ప్రెషర్ వల్ల, గొంతులో ట్యూబ్ పెడతారు కదా, ఆ బల్బ్ ప్రెషర్ వల్ల ఆ బల్బ్ చుట్టూ వాపు వచ్చి అది పర్మనెంట్గా ఉబ్బిపోతుంది. మనం తర్వాత బల్బ్ తీసినా సరే దానిపైన ఆ వాపు అనేది ఉండిపోతుంది. సో దానివల్ల వెంటిలేటర్ తీసిన తర్వాత కూడా వాళ్ళకి బ్రీతింగ్ డిఫికల్టీ ఎక్కువగా ఉంటుంది. స్ట్రైడర్ అంటారు. వాళ్ళు గాలి వదిలేటప్పుడు ఒక సౌండ్. సో సౌండ్ వస్తుందంటే ట్రేకియా క్లోజ్ అయిందని అర్థం. అవి కాకుండా ట్రేకియోబ్రాంకోమలేషియా అంటారు. కొన్ని కేసెస్లో ఏజ్ పెరిగే కొద్దీ ఆ ట్రేకియల్ మజిల్, ట్రేకియల్ బోన్ స్ట్రెంత్ తగ్గిపోతుంది, దానివల్ల కొలాప్స్ అవుతాయి. సో దాంట్లో కూడా స్ట్రైడర్ వస్తుంది. కొన్ని రకాలైన క్యాన్సర్స్ గ్రోత్ లాగా లోపలికి వస్తాయి, ట్రేకియా లోపలికి గాలి తీసుకోవడానికి అడ్డం పడి సౌండ్ వస్తుంది. సో ఇలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే ఆ ట్యూమర్ ఏదైతే ఉందో క్యాన్సర్ కేసెస్లో డీబల్కింగ్ కట్ చేసేస్తాం. చేసిన తర్వాత ఆ చేసిన భాగం తిరిగి మళ్ళీ లోపలికి రాకుండా ఒక స్టెంట్ ద్వారా దాన్ని ఆపుతాం. ఈ పోస్ట్ వెంటిలేషన్ ట్రేకియల్ స్టీనోసిస్లో కూడా మనం ఆ స్టీనోజ్డ్ సెగ్మెంట్ కట్ చేసి అది వీక్ అయిపోతుంది. అలానే వదిలేస్తే మళ్ళీ స్టీనోజ్ అవుతుంది. అలా కాకుండా ఉండడం కోసం సిలికాన్ స్టెంట్స్ అని ఉంటాయి, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఆ బాడీ వెయిట్ హైట్ని బట్టి స్టెంట్ డిసైడ్ చేస్తాం. డిసైడ్ చేసి మనం అది డైలేట్ చేసి, సిఆర్ఈ బెలూన్స్ అని ఉంటాయి, టఫ్గా ఉంటాయి, అవి బాగా డైలేట్ చేసి అదే ప్లేస్లో రిజిడ్ బ్రాంకోస్కోప్ ద్వారా ఆ స్టెంట్ని ప్లేస్ చేసి వెనక్కి వచ్చేస్తాం. దీని ద్వారా ట్రేకియా అనేది మళ్ళీ క్లోజ్ కాదు, పర్మనెంట్గా ఓపెన్ ఉంటుంది. ఇలా మనం స్టెంట్ అనేది ఒక 3 to 6 months పేషెంట్ లోపల ఉంచవచ్చు. ఉంచినప్పుడు ఆ చుట్టుపక్కల టిష్యూ అంతా కూడా హార్డెన్ అయ్యి తిరిగి స్టీనోసిస్ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో తర్వాత నెక్స్ట్ సిట్టింగ్లో 3 months తర్వాత ఆ స్టెంట్ అనేది మనం తీసేస్తాం. సో సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది సార్. దీంట్లో మళ్ళీ 2 రకాలు కవర్డ్ మెటాలిక్ స్టెంట్స్ అని, మీరు అన్నట్టు ఇందాక సిలికా స్టెంట్స్. ఇప్పుడు బినైన్ కండిషన్స్ లైక్ ఈ పోస్ట్ వెంటిలేషన్ స్టీనోసిస్ ఇవేంటంటే టెంపరీనే, కొన్ని పర్మనెంట్ ఉండవు. అలాంటి వాటిల్లో ఈ సిలికా స్టెంట్ పడుతుంది. ముందు చెప్పిన క్యాన్సర్ కేసెస్ వాళ్ళ తర్వాత రేడియేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఇంకొక కేసు కూడా చూసినాను సార్ మీది. ఒక చిన్న బాబు మోస్ట్ ప్రాబ్లీ పాయిజనింగ్తో వచ్చిండు. దాంట్లో కూడా మీరు బ్రాంకోస్కోపీ చేసి లవాజ్ లాగా చేసినట్టు అనిపించింది. ఆ కేసు గురించి ఏమైనా చెప్పగలుగుతారా సార్? సో ఈ ఎస్పెషల్లీ ఈ పాయిజనింగ్ కేసెస్లో ఆస్పిరేషన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది సార్. వాళ్ళు పాయిజన్ చేసినప్పుడు వామిటింగ్ చేస్తారు. వామిటింగ్ చేసినప్పుడు ఫుడ్ పార్టికల్స్ అవి లంగ్స్లో అవకాశం. సో వెంటనే వెంటిలేట్ చేసిన వెంటనే మనం ఎర్లీ ఎక్స్రే తీసినప్పుడు ఆస్పిరేషన్ నిమోనియా ఏమైనా సస్పెక్ట్ చేసినప్పుడు ఎంత ఎర్లీగా బ్రాంకోస్కోప్ చేసి ఆ ఏరియాని వాష్ చేసి
లోపలికి ఏదైతే ఫారెన్ మెటీరియల్ వెళ్ళిందో, ఫుడ్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వెళ్ళిందో దాన్ని వాష్ చేసి క్లీన్ చేస్తే రిజల్ట్స్ అంత బాగా వస్తాయి. సో మనం ఎర్లీ ఇంటర్వెన్షన్ ఈ స్టేజ్లో చాలా ఉపయోగపడుతుంది. సార్ ఇప్పుడు కొద్దిసేపు పేషెంట్ గురించి పక్కకు పెడదాం సార్. ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. సార్ మీకు అసలు ఈ కూలర్స్ సార్ ప్రాబ్లం ఏంటి సార్? కూలర్స్ యాక్చువల్గా నాకేం ప్రాబ్లం లేదు సార్. ఇట్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇన్నేళ్ళగా నేను రెస్పిరేటరీ కేసెస్ చూస్తున్నప్పుడు సమ్మర్లో ఆస్తమాలు, నిమోనియాలు పెరుగుతున్నాయి. జనరల్గా మేము చదువుకుంది ఏంటంటే ఎండాకాలం తగ్గుతాయి లంగ్ కండిషన్స్, కాకపోతే ఇప్పుడు పెరుగుతున్నాయి. చిన్న రీసెర్చ్ చేశాను ఎందుకు పెరుగుతున్నాయి అని పేషెంట్స్ని అడగడం మొదలుపెట్టాను. వాళ్ళు చెప్పిన కామన్ ఆన్సర్ ఏంటంటే కూలర్స్ ఈ మధ్య వాడుతున్నాం సార్ అని. కొంచెం రీసెర్చ్ చేశాను కూలర్స్ గురించి, అసలు కూలర్స్ ఎట్లా వర్క్ చేస్తాయి. సో కూలర్స్ అనేది మనం వాటర్ పోస్తాం, పక్కన గ్రాస్ తడికలు పెడతారు. సో ఆ వాటర్ తడికల్లో పడినప్పుడు ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు దాంట్లో నుంచి ఎయిర్ అబ్జర్వ్ చేసుకొని, బయట నుంచి ఎయిర్ అబ్జర్వ్ చేసుకొని దాన్ని మన మీదకి వదులుతుంది. సో అట్ ది సేమ్ టైం డ్రాప్లెట్స్ కూడా దాంట్లో నుంచి ఎయిర్లో కలుస్తాయి. అందుకే మనం చేయి పెడితే చల్లటి వాటర్ తగులుతుంది. సో అక్కడే ప్రాబ్లం వస్తుంది. మనకు తెలుసు వాటర్ స్టాగ్నెంట్ ఉంటే ఈజ్ అ సోర్స్, అండ్ గ్రాస్ కూడా, తడిచిన గ్రాస్ ఈజ్ అ సోర్స్ ఫర్ ఫంగస్. మౌల్డ్స్, ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్ అన్ని ఫాస్ట్గా గ్రోత్ అయ్యి వితిన్ 24 అవర్స్లో ఒక పెద్ద కాలనీ తయారు చేస్తుంది. సో జనరల్గా రూల్ ఏంటంటే కూలర్స్ అనేవి క్లీన్ చేయాలి. మన దగ్గర అది జరగట్లేదు. హైపోక్లోరైడ్ సొల్యూషన్తో దాన్ని క్లీన్ చేయాలి. మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఎవ్వరు దాన్ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఆన్ చేస్తారు, చలికాలం వచ్చిన తర్వాత ఆపేస్తారు, మళ్ళీ అదే కూలర్ 1 year తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, దాంట్లో ఉండే డస్ట్, ఈ ఫంగస్, బ్యాక్టీరియా అన్ని ఎయిర్ ద్వారా, ఎస్పెషల్లీ పిల్లలు, ప్రెగ్నెంట్, ఇమ్యూనో సప్రెస్ లైక్ డయాబెటిక్స్ కానీ ఏదన్నా మెడిసిన్స్ వాడేవాళ్ళు కానీ వీళ్ళలో అవి తొందరగా వెళ్ళినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ వెరీ హై. అండ్ హ్యూమిడిటీ చాలా హై ఉంటుంది. హై ఉండడం వల్ల ఆస్మా ఇన్సిడెన్స్ చాలా పెరుగుతుంది. ఆస్మాటిక్స్కి సివియర్ అటాక్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ చూసి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఫస్ట్ రీల్ అది మనం కూలర్స్ గురించే చేసాము. చూస్తే ఏంటంటే మళ్ళీ అదే ఫాలో అవుతున్నారు అందరు. అంటే ఎట్లా సార్, ఇప్పుడు మీరేమో కూలర్స్ వద్దంటారు, ఏసీ కొనుక్కునే పైసలు ఉండవు, వాళ్ళకి ఏమైనా టిప్స్ ఇవ్వండి సార్. కూలర్స్ ఎట్లా కొనుక్కుంటారు? ఓకే, అంటే డైరెక్ట్గా పడుకోకపోవడము, దాని ముందల అది మీరు అన్నట్టు క్లీన్ చేయడము. అదే సార్, యాక్చువల్గా కూలర్తో పాటు దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో కూడా నేర్చుకోవాలి. అవేర్నెస్ కూడా రావాలి. అవును. హైపోక్లోరైడ్ సొల్యూషన్ అని ఒక 20 రూపాయలకు దొరుకుతుంది బాటిల్. ఒక బకెట్ నీళ్ళకి 1/2 బాటిల్ పోయాలి. దాన్ని పోసి కూలర్లో పోసి ఒక 10 minutes దాన్ని రన్ చేయాలి. ఎన్ని రోజులకు ఒకసారి సార్ ఇట్లా? ఎవ్రీ 5 days ఒకసారి చేయాలి. 5 days ఒకసారి చేస్తే సరిపోతుంది. చేయాలి. తర్వాత దాంట్లో పోసే వాటర్ కూడా కొంచెం క్లీన్ వాటర్ పోయాలి. అండ్ ఎవ్రీ ఇయర్ ఆ గ్రాస్ అనేది మార్చాలి. సేమ్ వాడకూడదు, సేమ్ కాయిల్ వాడకూడదు. అండ్ చిన్న పిల్లల్ని డైరెక్ట్ కూలర్ ముందర పండబెట్టాలి సార్. ఆస్మాటిక్స్ కానీ వీళ్ళకి ఆ హ్యూమిడిటీ పడదు, అందుకే పడకుండా కొంచెం లాంగ్ డిస్టెన్స్ పెట్టుకోవాలి. ఒక రీల్ ఎక్స్రే చూపిస్తారు. అవును సార్. ఆ ఎక్స్రేలో ఒకటే లంగ్ కనిపిస్తుంటది, ఇంకొక లంగ్ అంత సివియర్ అవుతుందా సార్ కూలర్ ముందర? అవును సార్. ఆ బేబీ ఆస్మాటిక్, రెగ్యులర్ ఫాలో అప్ వస్తుంటారు వాళ్ళు. మళ్ళీ నా దగ్గర రివ్యూ వచ్చినప్పుడు హై గ్రేడ్ ఫీవర్ ఉంది అండ్ సౌండ్స్ వస్తున్నాయి ఆస్కల్టేట్ చేస్తే, అప్పుడు వాళ్ళు ఆస్తమా అటాక్ అనుకుని వచ్చారు నా దగ్గరికి. నేను చూసినప్పుడు ఇది ఆస్తమా లాగా లేదు, అది పీక్ సమ్మర్, ఇప్పుడు ఆస్తమా అంటే ఒకసారి చెక్ చేద్దామని ఎక్స్రే తీస్తే టోటల్ నిమోనియా. మళ్ళీ వాళ్ళని మాట వరుసకి నా ఫ్యాంటసీ ఉంది కాబట్టి మామూలుగా అడిగాను ఏమన్నా కూలర్ వాడుతాం. వారాన్ని కిందనే స్టార్ట్ చేసాం సార్, కూలర్ కిందనే పడుకుంటున్నాడు ఎక్కువసేపు, మరి దానివల్లే వచ్చింది. అంతే, ఇది కూలర్ అయిపోయింది కదా సార్. ఇప్పుడు ఇంకొక గ్యాడ్జెట్ గురించి మాట్లాడదాం సార్. ఐ నీడ్ యూ టు బి బ్రూటలీ ఆనెస్ట్ వెన్ యూర్ టాకింగ్ టు మీ అబౌట్ దిస్. డెఫినెట్లీ సార్. రైట్, ఈ వేప్ అనేది ఏందో నాకు ఒక్కసారి చెప్పండి సార్. డెఫినెట్లీ సార్. యాక్చువల్గా స్మోకింగ్ ఆపేయండి అని చెప్తుంటే యూత్ కొత్త గ్యాడ్జెట్ పట్టుకొని వచ్చారు, దట్ ఈస్ వేప్. ఆపేసింది కదా సార్ స్మోకింగ్ ఆపేసి ఇంకొక డేంజరస్ ఐటమ్ని వీళ్ళు పట్టుకున్నారు. సో యాక్చువల్గా వాళ్ళకి పర్సెప్షన్ ఏంటంటే వేప్లో డేంజర్ లేదు, స్మోక్ అంటే డేంజరస్, క్యాన్సర్ వస్తుంది, వేప్లో మాకు రాదు అలాంటిది. నెంబర్ 2 ఇది మోర్ స్టైలిష్ అండ్ లేటెస్ట్ జెన్జీస్ అందరూ కూడా ఇదే వాడుతున్నారు, మాకు ఇదే కావాలి అని ఆలోచిస్తున్నారు. కాకపోతే ఏంటంటే స్మోక్లో ఆ బర్న్ అవ్వడం వల్ల వచ్చే టార్ ఇలాంటివన్నీ లంగ్స్లోకి వెళ్తాయి, దానివల్ల కార్సినోజెనిక్ రిస్క్ ఉంటుంది, అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఈ వేపింగ్లో ఏంటంటే ఆ టార్ అవి రాదు, కాకపోతే ఏంటంటే దాంట్లో లిక్విడ్ వాడతాడు, కెమికల్ లిక్విడ్. అది దాంట్లో ఫ్లేవరింగ్ ఏజెంట్స్ వాడతారు, లైక్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్ అవి ఇవి వాడతారు. తర్వాత ఇది బర్న్ చేస్తుంది, దాన్ని బర్న్ చేసినప్పుడు దాంట్లో నుంచి పొగలు వస్తాయి, అది పీల్చుకుంటారు వాళ్ళు. ఈ కెమికల్స్ వాడడం వల్ల అది ఈక్వల్లీ కార్సినోజెనిక్.
పాలిథిలిన్ గ్లైకాల్ ఇవన్నీ ఉన్నాయి దాంట్లో కెమికల్స్. అవి పీల్చడం వల్ల అవి లంగ్స్ లోపలికి వెళ్ళి ఇరిటేట్ క్రియేట్ చేస్తున్నాయి. దానివల్ల హైపర్ రియాక్టివిటీ, లంగ్స్ హైపర్ రియాక్టివిటీ, ఆస్తమాలు పెరగడం, హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ రావడం, కొన్ని కేసెస్లో ఈ కెమికల్స్ లాంగ్ టర్మ్ ఎక్స్పోజ్ అవడం వల్ల లంగ్ క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది. సో వేపింగ్ అనేది సేఫ్ కాదని ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడో రికగ్నైజ్ చేశారు, దాన్ని బ్యాన్ చేసేసారు ఇండియాలో. అయినా సరే స్మగుల్డ్గా ఇంకా వాడుతున్నారు దాన్ని. అండ్ ఇట్ ఈస్ ఇల్లీగల్. యూజింగ్ వేపింగ్ ఈజ్ ఇల్లీగల్ ఇన్ ఇండియా. సార్ ఇప్పుడు వేపింగ్ అనేది ఒక 2 years నుంచో 3 years నుంచో చాలా ఎక్కువైంది. ఎప్పటి నుంచో ఉంది, ఒక 3 years నుంచి ఎక్కువైంది. దీని మీద ఒక వ్యాలిడ్ స్టడీ అనేది చేయడం పాసిబుల్ సార్ ఇంత తక్కువ టైంలో? యాక్చువల్గా ఒక బ్యాండ్ ప్రోడక్ట్ మీద స్టడీ చేయడం కష్టం సార్. మన దగ్గర బ్యాండ్ కదా సార్. ఇంటర్నేషనల్గా చేయొచ్చు మీరు అనేది మంచి. నేను ఎందుకు అడుగుతున్నా అంటే సార్, ఇప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది చేస్తారు, ఆర్ సంబడి ఈస్ డూయింగ్ ఇట్. వాళ్ళ క్వశ్చన్ ఇది. వాళ్ళు ఏమంటారు అంటే దేర్ ఆర్ ఆల్రెడీ పేపర్స్ విచ్ ఇస్ ఫండెడ్ బై ఐటీసీ అంటారు. ఎందుకంటే ఇప్పుడు వేపింగ్ పెరిగితే సిగరెట్లు తగ్గుతాయి, వల్ల ఇండియాలో బ్యాన్ అంటారు. అట్లా అంటారా? ఆర్ డిడ్ యూ రియలీ సీ అ ఫిజికల్ కేస్ విచ్ ఈస్ బీయింగ్ ఎఫెక్టెడ్? ఈ వేప్ వల్ల ఎఫెక్ట్ అయిన మనుషుల్ని మీరు చూసిండ్రా? ఎస్ సార్, డెఫినెట్గా రెగ్యులర్గా మాకు అంటే క్యాన్సర్ కేసెస్ చూడలేదు నేను. అంటే 2 years 3 years నుంచే వేపింగ్ పాపులర్ అయింది. సో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్లో యాజ్ పర్ లిటరేచర్ క్యాన్సర్ రిస్క్ ఈస్ హై, బట్ ఆస్తమా, బ్రాంకైటిస్ రిస్క్ బాగా పెరుగుతుంది వేపింగ్ వల్ల. అదైతే మేము ఎవిడెంట్గా మా దగ్గరే చాలామంది పేషెంట్స్ని చూసాము. మేము రెగ్యులర్గా లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేస్తుంటాం. వాళ్ళు రెగ్యులర్ కంట్రోల్ ఉన్న ఆస్మాటిక్స్ కూడా ఆల్రెడీ హూ ఆర్ యూజింగ్ వేపింగ్, ఇంతకుముందు లంగ్ ఫంక్షన్ నార్మల్గా ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు లంగ్ కెపాసిటీ తగ్గి మా దగ్గరకు వస్తున్నారు. సో ఇట్స్ అ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ వేప్. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్. ఎందుకంటే మూర్ఖులను మీరు మార్చలేరు. వాళ్ళు ఖచ్చితంగా దే హ్యావ్ దేర్ ఓన్ థియరీ. ఐటీసీ ఫండెడ్ అంటారు, లేకపోతే 2-3 years స్టడీస్ ఎట్లుంటాయి అన్నారు. నేను ఇది అడగడానికి కారణం ఏంటంటే, మీరు ఫిజికల్గా కేసు చూసిండ్రు. ఇట్ కెనాట్ బి అ క్యాన్సర్, మే నాట్ బి అ క్యాన్సర్, కానీ ఒక ఆస్తమా సివియర్ కావడము, లంగ్ ఎఫెక్ట్ కావడం మీరు చూసిండ్రు కదా. డెఫినెట్లీ సార్. సో వీ షుడ్ నాట్ వేప్, వీ షుడ్ నాట్ ఎంకరేజ్ వేపింగ్. డన్ సార్. సార్ మీరు ఇంకొక రీల్లో ట్రాఫిక్, ఈ ఏక్యూఐ ఇది పెరుగుతుంది, దీనికోసం గవర్నమెంట్కి కొన్ని సూచనలు ఇవ్వడము, ఆడ్ ఈవెన్ రూల్ ఇట్లాంటివి చెప్పిండ్రు. గవర్నమెంట్ విల్ నాట్ యాక్ట్ ఆన్ ఇట్, ఆర్ మేబీ ఇట్ విల్ యాక్ట్ ఆన్ ఇట్ ఇన్ ఫ్యూచర్. అది పక్కకు పెడితే ఒక కామన్ మ్యాన్కి మీరు చెప్పేది ట్రాఫిక్ తగ్గిలేం, బయట పొల్యూషన్ మీరు తగ్గిలేరు. ఒక కామన్ మ్యాన్కి ఒక టిప్ ఇవ్వాలి అంటే వాట్ వుడ్ బీ దట్ టిప్ టు బీ సేఫ్ ఫ్రమ్ దిస్? ఇప్పుడు లంగ్ డిసీజెస్ పెరగడానికి మనకి ముఖ్య కారణం పొల్యూషన్. అవును సార్. ఇండస్ట్రియల్ పొల్యూషన్, వెహికల్ పొల్యూషన్. కరెక్ట్. సో ఇవి తగ్గించుకోవడానికి రోజు చూస్తున్న మీడియా అడ్వర్టైజ్మెంట్స్, లైక్ మన మోడీ గారు కూడా రెగ్యులర్గా చెప్తున్నారు కార్ పూలింగ్. ఊరికే ప్రతిదానికి కార్ తీయద్దు. సో ఒకే పని మీద ఒకే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళందరూ ఒక కార్ చేసుకుంటే 4 కార్ల పొల్యూషన్ ఒక్క కార్తో తగ్గిపోతుంది. అండ్ యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. లైక్ ఇప్పుడు మెట్రో సర్వీసెస్ బాగా పెరిగాయి. దీనివల్ల ఏంటంటే ట్రాఫిక్ జామ్ తగ్గుతుంది, టైంకి చేరగలుగుతున్నాము. సో ఇలాంటి యూజ్ చేయడం వల్ల కూడా పొల్యూషన్ కంటెంట్ తగ్గుతుంది. నెంబర్ 3, ఇప్పుడు వస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్. సో వీటిల్లో మనకి ఎమిషన్ ఏమి ఉండదు కాబట్టి పొల్యూషన్ బాగా తగ్గుతుంది. అండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో చాలా వరకు హార్మ్ఫుల్ కెమికల్స్ చేసే ఇండస్ట్రీస్ అన్నింటినీ బ్యాన్ చేశారు. అండ్ వాటిని ఫిల్టర్ చేసి కెమికల్స్ బయటకు రిలీజ్ చేసే పద్ధతులు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ దేర్. కాకపోతే అవేర్నెస్ ఇంకా పెరగాలి. ఎంత చెప్పినా సరే మనం అన్నిటికీ కార్ తీస్తున్నాము. అండ్ ఓవర్ డేటెడ్ లైక్ 10 years మించిన కార్స్, బైక్స్ వాడకూడదు. వాటి నుంచి కార్బన్ ఎమిషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అవన్నీ వాడొద్దన్నా కానీ ఇంకా వాడుతున్నాం. సో ఇలాంటి వాటిలో కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. మన సైడ్ నుంచి సొసైటీకి మనం చేయగలిగింది ఏంటని ఆలోచించి చేస్తే బెటర్. ఇదంతా మంచిగా ఉంది సార్, మంచి టిప్. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ఎ డాక్టర్, నేను ఒక ఏదైనా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను అనుకోండి. ఇక్కడి నుంచి నేను షాపూర్కో దిల్చునర్కో పోవాలి డైలీ. నాకు కార్ పూలింగ్ ఆప్షన్ లేదు, నేను ఆ బైక్ మీదే పోవాలి. నాకు టిప్స్ ఇవ్వండి సార్. నేను పొల్యూషన్ ఉంది బయట, ఆ పొల్యూషన్ నుంచి నేను ఎట్లా తప్పించుకోవాలో చెప్పండి సార్. నేను బైక్లోనే పోవాలి. బైక్లో టైమింగ్స్ చూసుకోవాలి సార్. కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవడం, ట్రాఫిక్ జామ్ లేని టైమ్స్ తొందరగా చూసుకోవడం. నెంబర్ 2, వైల్ ట్రావెలింగ్ మాస్క్ వాడుకోవాలి, ఫిల్టర్స్ వాడుకోవాలి. అండ్ ఇండస్ట్రీకి చేరిన తర్వాత ఇండస్ట్రీలో ఇచ్చే ఫిల్టర్ మాస్క్, N95 మాస్క్, తర్వాత ఫిల్టర్స్తో ఉండే వెంటిలేటెడ్ మాస్క్ ఉంటాయి. సో అవన్నీ వాళ్ళు ఇచ్చినా సరే చాలా మంది ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు వాడరు, పక్కన పెట్టేస్తారు. సో అది ఖచ్చితంగా వాడాలి. సో ఇంతకంటే మనం చేయగలిగింది ఏం లేదు. అండ్ గ్రీనరీ పెంచుకోవాలి. సార్ ఇప్పుడు యూత్ చూస్తే మూవీస్ చూసో లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల దే స్మోక్ అలాట్. నౌ స్మోకింగ్ వల్ల క్యాన్సర్ ఎంతమందికి వస్తుంది అనేది ఫస్ట్ క్వశ్చన్ అయితే, నేను ఒక స్మోకర్ని అయితే షుడ్ ఐ బి అఫ్రేడ్ ఓన్లీ అబౌట్ క్యాన్సర్, ఆర్ అసలు నేను ఏమేమి ఆలోచించుకోవాలి? సో స్మోకింగ్ అనేది అన్ని విధాల హానికరం సార్.
లంగ్స్ గురించి ఒకటే కాదు, మనకి డాక్టర్గా మీకు తెలుసు, స్మోకింగ్ వల్ల శరీరంలో ప్రతి భాగం దెబ్బతింటుంది. మెదడు నుంచి కళ్ళు, బోన్స్ అండ్ యూరోజెనైటల్ సిస్టమ్ అండ్ సెక్సువల్ పొటెన్సీస్ అన్నీ దెబ్బతింటున్నాయి. సో ఇది అన్ని విధాలా బ్యాన్ చేయాలి. లంగ్స్ విషయానికి వస్తే స్మోకింగ్ వల్ల 20 to 30% హై రిస్క్ ఆఫ్ క్యాన్సర్. సో స్మోక్ చేసే 100 మంది తీసుకుంటే 20 నుంచి 30 మంది క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మినిమం ఎక్స్పోజర్ పీరియడ్ 5 years అంటారు. సో నాకు అప్పుడు వచ్చినప్పుడు చూసుకోవచ్చు కదా అంటే అది కరెక్ట్ కాదు. ఒకసారి క్యాన్సర్ డిటెక్ట్ అయింది అంటే మనం చేయగలిగింది ఏం లేదు, చూసుకోవడానికి ఏం లేదు. ఇంకా ఆ సఫరింగ్ మనం ఆపలేం. సో అందుకని క్యాన్సర్ రాకుండా ఒక కారణం వల్ల మనకు వస్తుందని తెలిసినప్పుడు దాన్ని కంటిన్యూ చేసి క్యాన్సర్ వచ్చేదాకా వెయిట్ చేయడం అనేది ఒక నాన్ సెన్స్ అండ్ అవివేకం. అవును. సో స్మోకింగ్తో ఈ లంగ్ క్యాన్సరే కాకుండా లంగ్స్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ స్మోక్లో ఉండే ఈ కెమికల్ టాక్సిన్స్ అన్ని లంగ్స్లోకి వెళ్ళినప్పుడు లంగ్స్లో థిన్ లేయర్స్ ఉంటాయి సార్, ఆల్వియులర్ స్ట్రక్చర్స్. అవి చాలా సెన్సిటివ్ ఉంటాయి. సో మామూలు పొల్యూషన్కే అవి ఇరిటేట్ అవుతాయి. అలాంటిది స్మోక్, ఈ కెమికల్స్ అన్ని లంగ్స్లోకి వెళ్ళినప్పుడు అది బాగా ఇరిటేట్ అయ్యి ఎక్సెస్ సెక్రిషన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని సిఓపిడి అంటారు, క్రానిక్ బ్రాంకైటిస్. కంటిన్యూస్గా దగ్గు రావడం, దగ్గుతో పాటు తెమడ రావడం, ఇలానే వచ్చి కొన్నిసార్లు దాంట్లో ఇన్ఫెక్ట్ అయిందంటే నిమోనియా కింద మారుతుంది. సో ఆ ఏరియా అంతా డ్యామేజ్ అవడం వల్ల ఎంఫైస్మాటస్ పొల్ల అంటే బెలూన్స్ లాగా ఉబ్బిపోతాయి లంగ్స్. దాంట్లో సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చి లంగ్ యాబ్సెస్ తయారవుతాయి. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. సో ఇది స్మోకింగ్ అనేది ఓన్లీ లంగ్స్ గురించే కాదు, హోల్ బాడీ డ్యామేజ్ చేస్తుంది. మీది ఇంకొక రీల్ చూసినాను సార్, డస్ట్ ఎలర్జీ ఉంటుంది అన్నారు. డస్ట్ ఎలర్జీ అనేది యూ ఆల్రెడీ మేడ్ అ రీల్ ఆన్ దిస్, కానీ మళ్ళీ అడుగుతున్నాను, డస్ట్ వల్ల వస్తుందా సార్, ఆర్ డస్ట్ లేదని ఆర్గానిజం ఇస్ కాజింగ్ దట్ డస్ట్ ఎలర్జీ? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రేజ్ చేస్తారు సార్. యాక్చువల్గా డస్ట్ అనేది ఒక ఇరిటెంట్, అలర్జీ అనేది ఒక ఇమ్యూన్ మీడియేటెడ్ రెస్పాన్స్. ఇరిటెంట్ వల్ల దగ్గు, ఫ్లెమ్ వస్తుంది. ఇమ్యూన్ మీడియేటెడ్ రెస్పాన్స్ వల్ల అంటే ఒక యాంటీజెన్ అనేది, ఒక పార్టికల్ అనేది మీరు అన్నట్టు ఒక ఆర్గానిజం లోపలికి వెళ్ళినప్పుడు అది ఒక ఇమ్యూన్ రియాక్షన్, బాడీ దానికి అగెనెస్ట్గా ఫైట్ చేసి ఐజీఈ మీడియేటెడ్ యాంటీబాడీస్ డెవలప్ చేసి దాన్ని డెస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో మనం మాట్లాడేది ఏంటంటే డస్ట్ మైట్స్. సో ఈ ఎస్పెషల్లీ బెడ్షీట్స్, పిల్లో కవర్స్, పిల్లోస్, వీటి లోపల ఏంటంటే థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డస్ట్ మైట్స్, ఒక చిన్న బగ్స్ లాంటి కంటికి కనిపించవు అవి. అవి కాలనీస్గా ఫామ్ అయిపోయి ఉంటాయి. అవి ప్రొలిఫరేట్ అవుతుంటాయి. దాని నుంచి వచ్చే వేస్ట్ మెటీరియల్ అక్కడే పడుతుంటుంది. అవి ఎగ్స్ ఫామ్ చేస్తాయి. ఆ ఎగ్స్ మళ్ళా మైట్స్ అవుతుంటాయి. సో ఇవన్నిటిని ఏంటంటే మనం పడుకున్నప్పుడు అవి ఇన్హేల్ చేస్తాం. ఇవి అనేది హై ప్రోటీన్ కంటెంట్, ఫారెన్ బాడీ ప్రోటీన్స్. అవి లోపలికి వెళ్ళినప్పుడు బాడీ దానికి అగెనెస్ట్గా ఫైట్ చేయడం మొదలు పెడుతుంది. దానివల్ల ఈ డస్ట్ ఇండ్యూస్డ్ ఆస్తమా ఇవన్నీ ఎక్కువగా వస్తాయి. సో అవే కాకుండా సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ కూడా వస్తుంది. సో లంగ్లో తెల్లటి ప్యాచెస్ కూడా వస్తాయి. సో డస్ట్ అంటే లిటరల్లీ డస్ట్ అని కాదు, డస్ట్ మైట్స్. డస్ట్ మైట్స్ వల్ల ఎక్కువ ప్రాబ్లం వస్తుంది డస్ట్ కంటే. ఓకే సార్, ఇప్పుడు నలుగురం ఉన్నాం సార్, నలుగురం ఒక ఏరియాకి పోయినాం, సేమ్ ప్లేస్లో ఉన్నాం, సేమ్ ప్లేస్లో తిన్నాం, సేమ్ ప్లేస్లో వాపస్ పోయినాం. నలుగురు ఒకరికి డస్ట్ అలర్జీ వచ్చింది. ఓకే, ఈజ్ దేర్ అ వే, అంటే ఆయనలో డిఫెక్ట్ ఉందా, డస్ట్లో డిఫెక్ట్ ఉందా, ఇదేమన్నా తొందరగా తెలుసుకోగలుగుతాడా ఆయనకు ఉంది ప్రాబ్లము అని? అది బాడీ రెస్పాన్స్ కూడా ఉంటుంది సార్ ఖచ్చితంగా. ఎలర్జిక్ పర్సనాలిటీస్ లైక్ వాళ్ళకి లంగ్స్లో ఐజీఈ లెవెల్స్ కానీ, ఏఈసీ ఎస్నోఫిలిక్ లెవెల్స్ కానీ, ఆస్తమా కానీ ఉండే వాళ్ళకి ఏంటంటే ఏదన్నా ఫారెన్ బాడీ డస్ట్ మెటీరియల్ వెళ్ళినప్పుడు ఓవర్ రెస్పాండ్ అవుతారు. సో పీల్చి నలుగురికి ప్రాబ్లం వస్తుంది. వాళ్ళకి తర్వాత దగ్గు రూపంలో, తెమ్మడ రూపంలో ఆ తెమ్మడ బయటకు వెళ్ళిపోతుంది. కాకపోతే ఒక్కళ్ళకి మాత్రం ఓవర్ రెస్పాన్స్ ఉంటుంది. ఎక్కువ రియాక్ట్ అవ్వడం వల్ల ఆ డస్ట్కి ఆయాసం స్టార్ట్ అవ్వడం, ఫీవర్ రావడం, లైక్ హే ఫీవర్ అంటారు, లైట్గా ఫీవర్ రావడం, ఇలాంటివన్నీ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ దట్ పర్సన్ షుడ్ బి కేర్ఫుల్ ఫ్యూచర్లో కూడా డస్ట్లో ఎక్స్పోజ్ అయిన పర్సన్ అనేది అతనికి డస్ట్ ఎలర్జీ ఉందని ఆయన గుర్తుపెట్టుకోవాలి. సో అందరితో ఈక్వల్ కాదు. సో తను వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యారు, నేను ఇందాక అనుకున్నట్టు క్యాన్సర్ వానికి రాలేదు నాకు వస్తుంది అంటే అంతే. ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలాగా రెస్పాండ్ అవుతారు. సో ఈయనకి ప్రాబ్లం ఉంది కానీ ఈయన కూడా అవాయిడ్ చేసుకోవాలి. సార్ ఇప్పుడు మీరు ఎన్నో మంది పేషెంట్స్ చూసి ఉంటారు, రైట్? యాంగ్జైటీ కానీ, పానిక్ అటాక్స్ వచ్చినప్పుడు కానీ లంగ్ ఇష్యూస్ ఉంటాయి. ఆ ప్రాబ్లమా లేకపోతే అదేమైనా లంగ్ పెథాలజీయా తెలుసుకోవడానికి హౌ డు యూ డిఫరెన్షియేట్? ఇది చాలా కామన్ ప్రాబ్లం సార్, నాన్ స్పెసిఫిక్ చెస్ట్ పెయిన్. మీ ప్రాక్టీస్లో కూడా నాకు తెలుసు చాలా మంది వస్తుంటారు చెస్ట్ పెయిన్ అని. సరే, మొదట చెస్ట్ పెయిన్ అనగానే పేషెంట్స్ వెళ్ళేది కార్డియాలజిస్ట్ దగ్గర, గుండె డాక్టర్ దగ్గర. సో అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు సర్టిఫై చేస్తారు, ఇలా హార్ట్ ప్రాబ్లం ఏం లేదు, మీకు జనరల్ గ్యాస్ ట్రబుల్ అని చెప్పి పంపించేస్తాం.
సో ఆ గ్యాస్ ట్యాబ్లెట్స్ అవి మ్యాంటప్రోజోల్ అవి వాడతారు, అయినా తగ్గట్లేదని వస్తుంటారు. సో ఇది నేను గత 20 ఏళ్ళుగా చూస్తున్న కేసెస్. ఒక 100 కేసులు చూస్తే ఒక 20 మంది రోజు వస్తారు ఇదే ప్రాబ్లం. సో అది ఏంటి అని ఆలోచన చేస్తే యాజ్ పర్ టెక్స్ట్ బుక్ వీ షుడ్ రూల్ అవుట్ ఎవ్రీథింగ్. లైక్ జీఆర్డి, ఎండోస్కోపీ చేసి చూడాలి, లంగ్స్లో బ్రాంకైటిస్, పల్మనరీ ఫంక్షన్ చేసుకోవాలి, కార్డియాక్ ఆల్రెడీ రూల్ అవుట్ చేసుకున్నారు, యాంజియో కూడా చేసుకొని వస్తారు కొంతమంది. నెక్స్ట్ కామన్ ప్రాబ్లం మీ ఆర్థోపెడిక్ సైడ్ నుంచి స్పైన్ కంప్రెషన్, షోల్డర్, ఫ్రోజన్ షోల్డర్స్, ఇలాంటి సర్వైకల్ స్పాండిలోసిస్ ఇవన్నీ ఉంటాయి. సో యాజ్ ఎ రూల్ ఏజ్ కూడా మనం కన్సిడర్ చేయాలి. అన్ని టెస్ట్లు అందరికీ రాస్తే వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. సో ఈ టెస్ట్లు చేయడంతోనే కాలం సరిపోతుంది. సో ఏజ్ కూడా కన్సిడర్ చేయాలి. సో ఒక 20 years మేల్ కానీ ఫీమేల్ కానీ వచ్చినప్పుడు వాళ్ళలో కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటి? స్పాండిలోసిస్ అనేది రాదు 20 years. సో మనం రెగ్యులర్గా వాళ్ళు చూసేది లంగ్స్ మేము చెక్ చేస్తాం, హార్ట్ ఏం లేదనుకుంటాం. జనరల్గా కొన్నిసార్లు ఎక్కువసార్లు ఎండోస్కోపీ అడ్వైజ్ చేస్తాం. ఎండోస్కోపీలో మనకి జీఆర్డి కానీ గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ ఏం లేవని తేలిన తర్వాత జనరల్గా మేము చెప్పేది ఏంటంటే వాళ్ళ హిస్టరీ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి. సో ఆ స్ట్రెస్ వల్ల స్ట్రెస్ మేనిఫెస్టేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి సార్. ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కలాగా రెస్పాండ్ అవుతారు. కొంతమందికి విపరీతమైన హెడేక్ వస్తుంది, కొంతమంది ఆయాసం వస్తుంది అంటారు, కొంతమంది ఏమో పాల్పిటేషన్స్ వస్తుంది. చాలా కామన్గా వచ్చేది ఎస్పెషల్లీ ఫీమేల్స్లో లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్. సో వాళ్ళకి నేను అనాలిసిస్ చేసిన దాని ప్రకారం నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే నాకు హార్ట్ అటాక్ వస్తుంది, మా ఇంటి పక్కన వాళ్ళకి మా రిలేటివ్కి ఇట్లానే చెస్ట్ పెయిన్ వచ్చి చనిపోయారు, సో నాకు కూడా అది వస్తుంది, డాక్టర్కి తెలియట్లేదు, ఇనిషియల్ టెస్ట్లలో బయటపడట్లేదు. ఎంతకాలం వాళ్ళు అలా ఆలోచిస్తారో అది బయటపడదు సార్. సో ఎన్ని మెడిసిన్స్ వాడినా ఎన్ని టెస్ట్లు చేసినా అది అలానే ఉండిపోతుంది. వాళ్ళకి కొంచెం సైకలాజికల్ కౌన్సిలింగ్ కావాలి సార్. సో మీ హార్ట్ చెక్ చేసాం, మీ లంగ్స్ చెక్ చేసాం, గ్యాస్ట్రిక్ చెక్ చేసాం, ఆర్థో చూసాం, నీ బాడీలో ప్రాబ్లం లేదు. సో ఇంకా పెయిన్ వస్తుంది ఎందుకంటే నువ్వు ఇంటర్నల్గా భయపడుతున్నావు. ఆ భయం ఎప్పుడైతే వదిలేస్తావో ఇది పోతుంది. కానీ కొంతమంది కౌన్సిలింగ్ ఇస్తే చాలామంది రెస్పాండ్ అయ్యారు సార్, తగ్గిపోయింది. కొంచెం యాంటీ డిప్రెసెంట్స్ అవి చిన్న డోసెస్ పెట్టాల్సి వస్తుంది, పెట్టి మెయింటైన్ చేసినప్పుడు చాలామంది తగ్గిపోయింది. నైస్. అంటే కౌన్సిలింగ్ వర్కౌట్ కాలేదు అయినా ప్రాబ్లం పర్సిస్ట్ అవుతుందంటేనే యాంటీ డిప్రెసెంట్స్కి వెళ్తాం. ఎస్ సార్. దెన్ దెర్ ఇస్ గుడ్ ఇంప్రూవ్మెంట్. ఎస్. ఇప్పుడు చూసినట్లయితే సార్ ఈ జెన్జీ పాపులేషన్ కానీ ఫర్ నాలెడ్జ్ బాగా పెరిగింది మెడికల్ ఫీల్డ్లో, అండ్ ది ఇంపార్టెన్స్ ఫర్ వెల్బీయింగ్ ఆర్ ఫిట్నెస్ బాగా పెరిగింది. బట్ ఇఫ్ యూ టేక్ ఫిట్నెస్, మజిల్స్ అంటున్నారు, కార్డియాక్ యాక్టివిటీ అంటున్నారు, కోర్ స్ట్రెంథనింగ్ అంటున్నారు. ఇన్ దాట్ వే ఇప్పుడు ఒక నార్మల్ జిమ్ పోయి ఎక్సర్సైజ్ చేసేటోళ్ళది ఒక లెవెల్ ఆఫ్ ఇది ఇనఫ్. కానీ ఇఫ్ ఐఎమ్ అన్ ఆస్పైరింగ్ అథ్లీట్, నాకు అథ్లీట్ కావాలని ఉంది, ఫ్రమ్ అ పల్మనాలజిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీ టిప్స్ ఏంటి సార్? నా లంగ్ కెపాసిటీని ఎట్లా పెంచుకోవాలి టు బికమ్ అన్ అథ్లీట్? అథ్లెట్స్ అనేది డైలీ ట్రైనింగ్ సార్ అది. సో అథ్లెట్ అన్ని ఆస్పెక్ట్స్లో ట్రైన్ అవ్వాలి. లైక్ లంగ్ కెపాసిటీ పెంచుకోవడం, కార్డియాక్ స్ట్రెస్ రాకుండా ఉండడం, మజిల్ స్ట్రెంత్ పెంచుకోవడం, జాయింట్ ఫ్లెక్సిబిలిటీ ఉండడం, అన్నీ చూసుకోవాలి. సో అథ్లెట్ అనేది మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. సో లంగ్ వైజ్ నేను చూస్తే ఏంటంటే లంగ్స్ కెపాసిటీ పెంచుకోవాలంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, బ్రెత్ హోల్డింగ్, తర్వాత ఒక 60 seconds 1.5 minute బ్రెత్ హోల్డింగ్ ఎక్సర్సైజెస్, తర్వాత మన ట్రెడిషనల్ మెథడ్స్లో ఉన్నట్టు అనులోమ విలోమ ఎక్సర్సైజెస్, డీప్ బ్రీతింగ్ అండ్ ఎక్సలేషన్ టెక్నిక్స్, దాని తర్వాత అండర్ వాటర్ బ్రెత్ హోల్డింగ్. సో వీటన్నిటి ద్వారా ఏంటంటే లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. అండ్ యోగా డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది సార్. అండ్ ఎర్లీ మార్నింగ్ ఎస్పెషల్లీ ఓపెన్ ఎయిర్లో పొల్యూషన్ తక్కువ ఉన్న ప్లేస్లో ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం లంగ్ యాక్సెసరీ మజిల్స్ ఏవైతే ఉంటాయో, లంగ్ బ్రీతింగ్ ఏదైతే పనిచేస్తే అవి ఫిట్నెస్ పెరుగుతుంది. సో ఇలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. లంగ్ కెపాసిటీ పెరిగినప్పుడు మిగతా వర్కింగ్ కెపాసిటీ కూడా వాళ్ళకి పెరుగుతుంది. సో నా అండర్స్టాండింగ్ సార్, అథ్లీట్ అనే అతనికి ఖచ్చితంగా లంగ్ కెపాసిటీ బికాస్ ఆఫ్ హిస్ ట్రైనింగ్ అవ్వచ్చు ఆర్ హిస్ కెపాసిటీ, లంగ్ కెపాసిటీ కొంచెం ఎక్కువనే ఉంటుంది కదా సార్ నార్మల్ ఇండివిజువల్ కంటే? ఎస్ సార్. ఆబ్వియస్గా వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అథ్లెట్ అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి డెఫినెట్గా లంగ్ కెపాసిటీ మామూలు వాళ్ళకంటే బాగుంటుంది. నేను చెప్పింది ఏంటంటే ఇంకా లంగ్ కెపాసిటీ పెంచుకోవాలంటే ఈ టెక్నిక్స్ కూడా యూజ్ చేసుకుంటే వాళ్ళ అథ్లెటిక్ పర్ఫార్మెన్స్లో ఇంకా పెరుగుతుంది, ఎన్హాన్స్ అయితే. సార్ ఇది మీది ఇంకొక గ్రౌండ్ బ్రేకింగ్ రీల్ నేను ఒకటి చూసినాను సార్. నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూడడం అన్నని మీరు ఏమన్నారంటే ఈ వైడాల్ టెస్ట్ అనేది ఒక మోసం అన్నారు. టైఫాయిడ్ అనేది ఎవరికన్నా వైరల్ పాజిటివే వస్తుంది అంటున్నారు. దాని గురించి కొంచెం ఒక లేమన్కి అర్థమయ్యేటట్టు చెప్పండి సార్.
యాక్చువల్గా నేను ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటి నుంచి అవును సార్. పేషెంట్ ఎవరు వచ్చినా సరే లాస్ట్ వీక్ నాకు టైఫాయిడ్ వచ్చింది సార్, ఇంకా తగ్గలేదు జ్వరం, ఒక రిపోర్ట్ తీస్తారు వెంటనే, వైడాల్ ఉంటుంది అది 1:160 1:80 టైటర్స్ అని ఉంటాయి. సో ఇది లాస్ట్ టైం చేసుకున్నప్పుడు 1:80 ఉంది సార్, ఇప్పుడు 1:120 వచ్చింది సార్, ఇది తగ్గట్లేదు సార్. సరే ఏమ్మా నీకు జ్వరంగా ఉందంటే, జ్వరం ఏం లేదు సార్, తింటున్నావు అంటే బాగా తింటున్నాను సార్. మరి ఇంకెందుకు చేయించుకున్నాను, ఇది పోవాలి కదా సార్, ఎన్నేళ్ళ నుంచి చూస్తున్నావు అన్నట్టు. చాలామంది నాకు 2 years నుంచి టైఫాయిడ్ ఉంది సార్, 3 years నుంచి టైఫాయిడ్ ఉంది సార్. అది ఒక గ్రూప్. ఇంకొక గ్రూప్ ఉంటారు లైక్ ఫీవర్ 15 రోజుల నుంచి తగ్గట్లేదు సార్, టైఫాయిడ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, పాజిటివ్ వచ్చింది నాకు టైఫాయిడ్, అయినా కానీ ఫీవర్ తగ్గట్లేదు, ఇప్పుడు ఆయాసం కూడా స్టార్ట్ అయింది సార్ అని వస్తారు. సో అది ఇంకొక గ్రూప్ నేను చెప్పేది. సో వీళ్ళని మనం చూసినప్పుడు ఈ ఫీవర్ తగ్గకుండా డిటీరియేట్ అవుతుంది కండిషన్, ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మనం చెక్ చేస్తే వాళ్ళకి లంగ్ డిసీజెస్ ప్రాబ్లమ్ వస్తుంది, లైక్ ట్యూబర్క్లోసిస్ కానీ, కొంతమందికి లంగ్ క్యాన్సర్ కానీ, నిమోనియాస్ కానీ, ప్లూరల్ ఎఫ్యూజన్స్ కానీ, ఇలాంటివన్నీ బయటపడుతున్నాయి. సో ఇంకొక గ్రూప్ ఏదైతే అన్నానో వాళ్ళకి ఏ టెస్ట్ చేసినా అన్నీ నార్మలే ఉంటాయి, కాకపోతే వాళ్ళకి ఆ టైఫాయిడ్ ఉన్నదన్న ఫీలింగ్ మాత్రమే ఉండిపోతుంది. సో దీని గురించి మనం మాట్లాడాలంటే మనం MBBS టైంకి వెళ్దాం సార్. సో మైక్రోబయాలజీలో ఫస్ట్ మనం ఈ వైడాల్ టెస్ట్ గురించి వింటాం. వైడాల్ టెస్ట్ అనేది యాంటీబాడీ టెస్ట్. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఒక బ్యాక్టీరియా బాడీలోకి ఎంటర్ అయినప్పుడు దాన్ని ఫైట్ చేయడానికి మన బాడీ యాంటీబాడీస్ రిలీజ్ చేస్తాయి. ఈ యాంటీబాడీస్ అనేది కంటిన్యూస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, ఎస్పెషల్లీ టైఫాయిడ్ అనేది ఇండియాలో నేటివ్ డిసీజ్ ఎక్కువగా ఉంటుంది. సో కంటిన్యూస్లో వాటర్లో అది రావడం వల్ల కంటిన్యూస్గా మనం ఎక్స్పోజ్ అవుతాం, దానికి కంటిన్యూస్గా మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. సో ఒకసారి ప్రొడ్యూస్ అయింది 120 days దాకా ఉంటుంది యాంటీబాడీస్ బాడీలో. సో మళ్ళీ ఇంకోసారి ఎక్స్పోజర్ వచ్చినప్పుడు మళ్ళీ యాంటీబాడీస్ తయారు. సో మనం ఏం చేస్తున్నాం, యాంటీబాడీస్ టెస్ట్ చేస్తున్నాం. సో యాంటీబాడీస్ ఉండడం అనేది, వైడాల్ టెస్ట్ అనేది యాంటీబాడీ టెస్టింగ్. యాంటీబాడీస్ ఉండడం అనేది మంచి సైన్. సో డిసీజ్ ఉందని కాదు అర్థం, మన బాడీలో టైఫాయిడ్కి అగేనెస్ట్గా రెసిస్టెన్స్ ఉందని అర్థం. రెసిస్టెన్స్ ఉందంటే అది డిసీజ్ కాదు. సో ఆ చిన్న పాయింట్ మిస్ అవుతున్నారు. ఇది ఈ వైడాల్ అనేది పాపులర్ అయిపోయింది, సో ఈజీగా అవైలబుల్ కాబట్టి అందరూ దాన్ని వాడేస్తున్నారు. సో అది మానిటర్ చేయడానికి మన మైక్రోబయాలజీ టైంలోనే కొన్ని పాయింట్స్ ఉన్నాయి. లైక్ వైడాల్ టెస్ట్ అనేది ఫీవర్ 7 రోజులు మించి తగ్గకపోతే చేయండి. నెంబర్ 2 రైజింగ్ టైటర్స్ ఆఫ్ వైడాల్ అంటారు. అంటే ఇవాళ 140 ఉన్నది 120కి 1 week తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తే 120కి పోతే యూ షుడ్ థింక్ ఆఫ్ సస్పిషన్ ఆఫ్ వైడాల్, అంటే టైఫాయిడ్ ఉందని ఆలోచించాలి. అది కన్ఫర్మేటివ్ టెస్ట్ కాదు. సో ఇంత కేర్ఫుల్గా మనకు అప్పుడు నేర్పించినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది, మొత్తం ట్రీట్మెంట్ బేస్డ్ ఆన్ వైడాల్. సో ఈ వైడాల్ పాజిటివ్ వచ్చిందని టైఫాయిడ్ ఉందని కన్ఫర్మేషన్ లేదు సార్. ఈ ఫీవర్ తగ్గట్లేదని టైఫాయిడ్ ట్రీట్మెంట్ తీసుకొని సిమ్టమ్స్ పెరిగి మన దగ్గరికి వచ్చినప్పుడు అన్నెసరీగా వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలా కామన్గా మనకు వచ్చేది ట్యూబర్క్లోసిస్ పేషెంట్స్ అందరికి కూడా టైఫాయిడ్ వైడాల్ టెస్ట్ పాజిటివ్ ఉంటుంది సార్. సో చాలామంది టైం వేస్ట్ చేసుకుంటుంటారు. ఇంకా నాకు సర్ప్రైజింగ్, కోవిడ్ టైంలో అయితే 100 మంది వచ్చేవారు పేషెంట్స్, వాళ్ళందరూ కూడా వైడాల్ టెస్ట్ తీసుకొచ్చేవారు. సార్ నాకు వైడాల్ పాజిటివ్ వచ్చింది సార్, 1 week నుంచి మోనోసెఫ్ ఇంజెక్షన్ తీసుకుంటున్నాను, ఇంకా తగ్గట్లేదు. అరే ఏంటమ్మా టీవీలు మొత్తం కోవిడ్ అని చెప్తున్నారు, మళ్ళీ ఈ వైడాల్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మీరంటే, టెస్ట్ చేశారు సార్ పాజిటివ్ వచ్చింది. సో అదేంటంటే ఇంటర్నల్గా వీళ్ళకి సంవత్సరాల తరబడి ఆ టైఫాయిడ్ చూసి డాక్టర్స్ కూడా చెప్పి బ్రెయిన్లో నిలిచిపోయింది. టైఫాయిడ్ అనేది ఒకటి మొత్తం జబ్బు అదే అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. కాకపోతే ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం నేను ఆ రీల్ చేశాను ఆ రోజు. సో బాగానే పెరిగింది దానివల్ల. ఇప్పుడు కూడా నా పేషెంట్స్ వచ్చినప్పుడు పేషెంట్ రావడం కానీ నాకు టైఫాయిడ్ వచ్చింది సార్, ఏందమ్మా నీ ప్రాబ్లం అని అడిగితే నాకు టైఫాయిడ్ వచ్చింది సార్, అది ప్రాబ్లం కాదు, అది రిపోర్ట్ వచ్చింది, నీ ప్రాబ్లం ఏందో చెప్పంటే అప్పుడు డీటెయిల్స్కి వెళ్తారు సార్. సో అందుకని ప్రతి ఒక్కరిని నేను ఎడ్యుకేట్ చేస్తున్నాను, టైఫాయిడ్ అనేది అది కాదు పద్ధతి. నిజంగా టైఫాయిడ్ ఉంది అంటే ఫీవర్ అన్ని టెస్టులు చేసి తేలలేదు, టైఫాయిడ్ స్ట్రాంగ్ పాసిబిలిటీ. ఇందాక నేను చెప్పినట్టు రైజింగ్ టైటర్స్ ఆఫ్ వైడాల్, పెరుగుతున్నాయి వైడాల్ లెవెల్స్. నెంబర్ 2 అసోసియేటెడ్ ఫీచర్స్. ఇంకొకటి ఈ టైఫాయిడ్ ఫీవర్లో WBC కౌంట్ అనేది తక్కువ ఉంటుంది, బోన్ మ్యారో సపరేషన్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి కౌంట్ ఎక్కువ ఉంటుందో మనం టైఫాయిడ్ కింద కన్సిడర్ చేయకూడదు. సో మనం CBP చూసినప్పుడే మనకు అర్థమైపోతుంది ఇది టైఫాయిడ్ సైడ్ వెళ్ళట్లేదు, నాన్ టైఫాయిడ్. సో అలా ఉన్నప్పుడు మనం WBC కౌంట్ తక్కువ ఉంది, వైడాల్లో పాజిటివ్ ఉంది, సిమ్టమ్స్ 1 week నుంచి తగ్గట్లేదు, వేరే డిసీజెస్ ఏం లేదు అన్నప్పుడు డెఫినెట్గా టైఫాయిడ్ ఉండొచ్చు అనే ఆలోచన ఉన్నప్పుడు మనం యాంటీజెన్ టెస్ట్లు చేయాలి సార్. లైక్ బ్లడ్ కల్చర్స్ శాంపుల్ తీసుకొని మనం కల్చర్ పంపించినప్పుడు దాన్ని సాల్మోనెల్లా టైఫీ గ్రో వస్తే మాత్రం డెఫినెట్లీ ఇట్స్ టైఫాయిడ్, అప్పుడు ఉన్నట్టు 100% ఉన్నట్టు. అప్పుడు మనం అగ్రెసివ్గా టైఫాయిడ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ఇంతవరకు జరగట్లేదు, టైఫాయిడ్ అని ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది, అది కాంప్లికేట్ అవుతుంది, రకరకాల కాంప్లికేషన్స్తో వస్తున్నారు.
ఈ వైడాల్ కానీ లేదంటే దాని యొక్క ట్రీట్మెంట్ మీరు అన్నట్టు ఇంజెక్షన్ మోనోసెఫైన్ ఎనీ యాంటీబయాటిక్ సిమ్టమాటిక్ ఉన్నప్పుడు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు తీసుకోవడమే బెటర్ కదా సార్, ఇన్స్టెడ్ ఆఫ్ సింప్లీ గెటింగ్ అ వైడల్ టెస్ట్ డన్. సిమ్టమాటిక్ ఉండి మీరు అన్నట్టు ఆ టైటర్స్ ఇంక్రీజ్ అయితే దట్ ఈస్ వెన్ వీ విల్ గెట్ దిస్ యాంటీజెన్ డన్ అండ్ దెన్ కన్ఫర్మ్. అంతేనా సార్? అంతే సార్. నేను ఇంకొక మంచి రీల్ చూసినాను సార్, ఈ పిజన్స్ కనిపించడం వల్ల హ్యూమన్స్కి ఏదో ప్రాబ్లం ఉంది అని, దాని మీద కొంచెం చెప్పగలుగుతారా సార్? సార్ అది ఇప్పుడు పాస్ట్ 5 yearsలో చాలా రీసెర్చ్ జరిగింది దాని గురించి. పిజియన్సే కాదు, ఎలాంటి బర్డ్స్ అయినా సరే, కోళ్ళ ఫామ్ కానీ డక్ ఫామ్ కానీ వీటిలో అవి 100ల్లో ఉంటాయి, 1-2 కాదు అవి. మన ఇప్పుడు కామన్గా పిజియన్స్ ఏంటంటే ఈ అపార్ట్మెంట్స్ వీటిల్లో షేడ్స్ దగ్గర వాటి దగ్గర కాలనీస్ ఫామ్ చేసుకొని 100ల్లో ఉంటున్నాయి. సో అవి ఆ డ్రాపింగ్స్ వేస్ట్ మెటీరియల్ అంతా రిలీజ్ చేస్తాయి కదా, అది డ్రాప్ చేసిన తర్వాత ఎండిపోయిన తర్వాత గాలికి అది లేస్తుంది. లేసినప్పుడు దాంట్లో ఒక రకమైన ప్రోటీన్ ఉంటుంది, అది లంగ్స్కి చాలా ఎలర్జిక్. అది గాల్లో కలిసి మనం గాలి పీల్చుకున్నప్పుడు అది లంగ్స్ లోపలికి వెళ్ళి హైపర్సెన్సిటివ్ న్యూమోనైటిస్ అనే చాలా డేంజరస్ ప్రాబ్లం వస్తుంది సార్. అది డయాగ్నోస్ చేయడం కొంచెం కష్టం సార్, ఎందుకంటే పేషెంట్ ఇంట్లోనే ఉంటాడు, హెల్తీగానే ఉంటాడు, ఎక్కడ తిరగలేదంటాడు, నాన్ డయాబెటిక్ ఉంటాడు, ఉన్నట్టు నిమోనియా వస్తుంది. ఎందుకు వచ్చింది నిమోనియా అని రకరకాల పరీక్షలు చేస్తే మనకేం కనబడదు. సో నెమ్మదిగా హిస్టరీ చూస్తే ఈ బ్యాక్గ్రౌండ్ మనకు తెలిసి ఉంటే, ఈ పిజియన్ ఎక్స్పోజర్ ఉంది, లేకపోతే నేను ఈ కోళ్ళ ఫామ్లో పనిచేస్తున్నాను ఇట్లాంటివి చెప్పినప్పుడు మనకి సస్పిషన్ వస్తుంది. వచ్చినప్పుడు మనము ఆ యాంగిల్లో ఆలోచిస్తాం. ఐజీఈ లెవెల్స్, ఇమ్యునోగ్లోబులిన్ ఈ లెవెల్స్ అవి చెక్ చేస్తాం, అవి ఎలివేట్ అయ్యి ఉంటాయి. దాంతోపాటు మనం క్రయోలంగ్ బయాప్సీ చేస్తాం. నిమోనియా వాళ్ళు ఆల్రెడీ యాంటీబయాటిక్స్ వాడుంటారు, ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్, ఎలాంటి రెస్పాన్స్ ఉండదు, రోజుకి నిమోనియా పెరుగుతుంటుంది, ఆయాసం పెరుగుతుంటుంది. అలాంటప్పుడు దాన్ని కన్ఫర్మ్ చేయడం కోసం మనం క్రయోలంగ్ బయాప్సీ చేస్తాం. ఎనస్థీషియా ఇచ్చి బ్రాంకోస్కోప్ చేసి ఆ ఎఫెక్టెడ్ ఏరియా నుంచి చిన్న పీస్ ఆఫ్ లంగ్ టెస్ట్ తీసి దాన్ని పంపించినప్పుడు దాంట్లో వెరీ క్లియర్గా పెథాలజిస్ట్ మనకి హైపర్సెన్సిటివ్ న్యూమోనైటిస్ అని డయాగ్నోసిస్ డైరెక్ట్గా ఇవ్వగలరు. సో అది ఒకసారి కన్ఫర్మ్ అయిందంటే దేనివల్ల వస్తుందో దాన్ని అవాయిడ్ చేయాలి. నెంబర్ 2, టేపరింగ్ డోసెస్ ఆఫ్ స్టీరాయిడ్స్, ఇమ్యూనోసప్రెసెంట్స్ ఇవ్వాలి. ఇచ్చిన 3 daysలో మొత్తం క్లియర్ అయిపోద్ది సార్ ఎక్స్రే. ప్రాక్టికల్గా నేను చాలా కేసెస్ చూశాను, టోటల్గా ఎక్స్రే క్లియర్ అయిపోతుంది. బట్ ఎనీ టైం వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యారంటే మళ్ళీ తెల్లగైపోతాయి లంగ్స్. సో అంత డేంజరస్ సార్ ఇది. అది తెలియక చాలామంది వెంటిలేటర్ మీదకి వెళ్ళి డెత్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి సార్ హైపర్సెన్సిటివ్. మీరు ఎంత ట్రీట్ చేసినా కూడా ఆ ఎక్స్పోజర్ నుంచి దూరం ఉండకపోతే మాత్రం హీల్ గెట్ బ్యాక్. డెఫినెట్గా మళ్ళీ వస్తుంది సార్. సో దట్ ఈస్ వన్ థింగ్ సార్. నౌ ఇంకొకటి చెప్పండి సార్, ఈ స్టెరాయిడ్స్ అనేది మేబీ జనాలు చెప్పడం వల్లనో దేని వల్లనో ఫార్ మై ఆర్థోపెడిక్ ప్రాక్టీస్ ఆల్సో ఐ షో అవే ఫ్రమ్ దాట్. కొంచెం భయపడతాను స్టెరాయిడ్ పెట్టాలంటే. నిజంగా అంత భయపడాల్సిన పని ఉందా? దానివల్ల అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ కొంచెం చెప్పండి. సొసైటీలో స్టెరాయిడ్స్ అనగానే ఒక నెగటివ్ ఫీలింగ్ ఉంది సార్. ఫస్ట్ డాక్టర్ స్టెరాయిడ్ రాశాడు, చాలా డేంజరస్, బాడీ పాడైపోతుంది, షుగర్ వచ్చేస్తుంది అని. అయితే స్టెరాయిడ్స్ ఆర్ లైఫ్ సేవింగ్ సార్. స్టెరాయిడ్ డ్యూరేషన్ ఇంపార్టెంట్. 3 weeks మించి స్టెరాయిడ్స్ వాడితే దాని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వితిన్ 3 weeks హైపోపిట్యూటరీ అడ్రినల్ యాక్సెస్ అనేది దెబ్బతినదు సార్. సో 1 week 5 days వాడడం వల్ల ఎలాంటి హాని జరగదు. ఓన్లీ డయాబెటిక్స్లో షుగర్ కొంచెం షూటప్ అవ్వచ్చు, కానీ మీరు అన్నట్టు బోన్ డెస్ట్రక్షన్ కానీ, బోన్ ఆస్టియోపోరోసిస్ కానీ ఇలాంటివన్నీ 5 days కోర్స్కి జరగదు. జనరల్గా మా లంగ్ కండిషన్స్లో మేము వాడేది షార్ట్ కోర్స్. అక్యూట్ సివియర్ ఆస్తమాలో 5 days ఇస్తారు. యాజ్ పర్ అమెరికన్ థొరాసిక్ సొసైటీ గైడ్లైన్స్ ప్రకారం కూడా అక్యూట్ ఆస్తమాలో 5 days స్టెరాయిడ్ ఇచ్చినప్పుడు, ఈవెన్ 1 mg/kg బాడీ వెయిట్ స్టెరాయిడ్ ఇచ్చినా కానీ టేపరింగ్ డోసెస్ అవసరం లేదు, డోస్ తగ్గించుకుంటూ ఆపక్కర్లేదు. 5 daysలో సడన్గా ఆపేయచ్చు. సో ఇప్పుడు ఈ హైపర్సెన్సిటివ్ న్యూమోనైటిస్ ఇందాక అన్నట్టు దాంట్లో కూడా స్టెరాయిడ్ అవసరం సార్. ఆ టైంలో స్టెరాయిడ్ ఇవ్వకపోతే డెత్ అయిపోతుంది. సో ఏది ఇంపార్టెంటో ఆలోచించాలి మనం. సో పేషెంట్ బెనిఫిట్ స్టెరాయిడ్ వల్ల జరుగుతుంది అనుకున్నప్పుడు స్టెరాయిడ్ని రాయకపోవడం కరెక్ట్ కాదు. డెఫినెట్గా పేషెంట్ హెల్ప్ అవుతుంది అన్నప్పుడు స్టెరాయిడ్ వాడాలి. సో అన్నెసరీ యూసేజ్ ఆఫ్ స్టెరాయిడ్స్ నేను ఎంకరేజ్ చేయను. డయాగ్నోస్ కాలేదు, ఫీవర్ తగ్గట్లేదు, స్టెరాయిడ్ రాసేస్తానంటే అది రాంగ్. ఒక కారణం తెలిసి ఆ కారణానికి మనకు స్టెరాయిడ్ పనిచేస్తుంది అనుకున్నప్పుడు స్టెరాయిడ్ ప్రిస్క్రైబ్ చేయడంలో తప్పు లేదు. అండ్ లీగల్లీ ఆల్సో ఐ హ్యావ్ దట్ డిఫెండింగ్ కెపాసిటీ. ఎవరు నన్ను అడగలేరు. ఈ డిసీజ్కి ట్రీట్మెంట్ ఈ స్టెరాయిడ్. మీరు అన్నట్టు సార్, మీకంటే యు ఆర్ డయాగ్నోజింగ్ ఇట్, ప్రాబ్లం ఏందో తెలుసుకుంటున్నారు, దానికి ట్రీట్మెంట్ మీకు తెలుసు, అప్పుడు మీరు స్టెరాయిడ్ ఇస్తున్నారు. ఇండానికి బాగుంది సార్. కానీ మీరు అన్నట్టు చాలా మంది ఆ కాజ్ తెలియదు, స్టెరాయిడ్ ఇస్తే పడి ఉంటుంది కదా అన్నట్టు ఇస్తారు. దట్ ఈస్ వేర్ వీఆర్ అఫ్రేడ్ అనేది. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే చెప్తున్నాను సార్. కారణం తెలియకుండా స్టెరాయిడ్ ఇవ్వకూడదు. కరెక్ట్. మీకు కారణం తెలిసిన తర్వాత దాంట్లో స్టెరాయిడ్ రికమెండెడ్
అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇవ్వాలి. కరెక్ట్. మీరు రెగ్యులర్గా చూసే ఆర్థోపెడిక్స్లో మీరు చూసేది ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, కరెక్ట్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, వాటిలో దిస్ నో ఆప్షన్. వాళ్ళకి ఏంటంటే మనం అన్నట్టు 3 weeks మించి ఇవ్వాల్సి వస్తుంది ఖచ్చితంగా. సో వాళ్ళు ఏం చేశారు, స్టిరాయిడ్ డోస్ తగ్గించి ఇమ్యూనోమాడ్యులేటర్స్ వేరేవన్నీ యాడ్ చేసి లాంగ్ టర్మ్లో మెయింటైన్ చేస్తున్నారు. సో అంత క్యాల్కులేటివ్గా స్టిరాయిడ్స్ ఇస్తారు. కరెక్ట్. సో ఇన్ మై సెన్స్ స్టిరాయిడ్ అనేది లైఫ్ సేవింగ్ సార్. ఎప్పుడు భయపడకూడదు స్టెరాయిడ్ గురించి. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కాకుండా ఒక డయాగ్నోస్ చేసి ప్రాపర్గా ఇది స్టెరాయిడ్స్ అవసరం అని చెప్పినప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు, బ్లైండ్గా వాడచ్చు. వాడాలి. ఎస్. లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు వాట్ ఎవర్ జర్నీ యూ హ్యాడ్ అంత పక్కకు పెడితే సార్, ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో యు ఆర్ సీయింగ్ అదర్ హాస్పిటల్స్ కానీ డాక్టర్స్ మీద ఉన్న ఒపీనియన్ కానీ పబ్లిక్కి, మీ పిల్లల్ని వుడ్ యూ ప్రిఫర్ దెమ్ టు బికమ్ డాక్టర్స్ ఆర్ నో? ఐ నీడ్ అ వెరీ ఫ్రాంక్ ఆన్సర్. నేను ప్రిఫర్ చేస్తాను సార్ డాక్టర్ అవ్వడం. మా సన్ని కూడా నేను ఎంకరేజ్ చేస్తున్నాను డాక్టర్ అవ్వమని చెప్పాను. వాడు 2nd year MBBS చదువుతున్నాడు ఇప్పుడు. డాక్టర్గా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఒక పేషెంట్ బాగా అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు థ్యాంక్ యూ చెప్తే అది ఇచ్చే ఇమ్మెన్స్ ప్లెజర్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని చిన్నగా కనబడతాయి సార్. సో ఇందాక మనం అనుకున్నట్టు మీరైనా సార్ ఆర్థోపెడిక్స్లో ఆర్థోపెడిక్స్ ఎనీ సర్జన్ ఆర్ ఎనీథింగ్, ఒక లైఫ్ సేవింగ్ సర్జరీ కానీ ప్రొసీజర్ కానీ చేసినప్పుడు వితిన్ సెకండ్స్ ఇంకా చనిపోతాడు అనుకున్నవాడు లేచి ఇంటికి వెళ్తున్నాడంటే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. కరెక్ట్. వీఆర్ నాట్ గాడ్స్ బట్ వీఆర్ ప్రొవైడింగ్ సర్వీస్ టు గివ్ లాంగ్ లైఫ్. సో ఆ పాయింట్ పేషెంట్స్ అర్థం చేసుకొని మనకి కోఆపరేట్ చేస్తే మెడికల్ ఫీల్డ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సార్. అండ్ మీ సన్ MBBS 2nd year అని నాకు తెలియదు సార్, ఎందుకంటే యూ డోంట్ లుక్ దట్ వే. అండ్ రేపు he will start practicing. Okay. 1 or 2 tips మీ సన్కి ప్రాక్టీస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇచ్చేవి, ఇఫ్ యూ క్యాన్. ఇంటెన్షన్ షుడ్ బి గుడ్ సార్. ఎనీ బిజినెస్ ఆర్ ఎనీ ప్రాక్టీస్ మన ఇంటెన్షన్ అనేది క్లియర్గా ఉండాలి. సో మన ఇంటెన్షన్ ఏంటంటే పేషెంట్ బెనిఫిట్, నాట్ అవర్ బెనిఫిట్. సో నేను ఈ మెడిసిన్ ఇప్పుడు చాలాసార్లు జరుగుతుంది ఏంటంటే ఈ మెడిసిన్ రాస్తే నాకు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, సో ఇది సేల్ చేయాలి, అది రాంగ్ ఇంటెన్షన్. సో ఈ పేషెంట్ని డయాగ్నోస్ చేయాలి, తనకి ఈ 1 rupee ట్యాబ్లెట్ చాలు అనుకున్నప్పుడు అదే రాయండి. సో 1 rupee ట్యాబ్లెట్తో తగ్గుతున్నప్పుడు అది కరెక్ట్ ప్రాక్టీస్. సో నా సన్కి నేను అదే చెప్తాను, ఎథికల్ ప్రాక్టీస్ అంటారు. ఎథికల్ ప్రాక్టీస్ చేయండి, మనీ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. సో ఎథికల్ ప్రాక్టీస్లో ఫెయిత్ గెయిన్ చేసినప్పుడు మనీ ఆటోమేటిక్గా వస్తుంది. కరెక్ట్. ఈజ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ గుడ్ ప్రాక్టీస్. మనీ ఈజ్ ది సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ గుడ్ ప్రాక్టీస్. And I don't find a better person to give this advice after seeing your track records. సార్, సాయి కృష్ణ గారు ఇన్ని క్వశ్చన్స్ నన్ను అడిగారు, నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను. సో మీరు డాక్టర్, సో ఫస్ట్ థింగ్ ఇది డిఫరెంట్ ఫీల్డ్, దీన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? ఈ పాడ్కాస్ట్ అంటున్నా? ఎస్ సార్, పాడ్కాస్ట్. చాలా పెద్ద మోటివ్తోనే వచ్చినాం సార్. మీరు బికాస్ ఆఫ్ యువర్ ప్రాక్టీస్, బికాస్ ఆఫ్ యువర్ చాలా షాపుల్లో పెట్టడము, చాలా మందికి మీ ట్రస్ట్ ఉండడం వల్ల యూ హ్యావ్ నాట్ ఫేస్డ్ ఇట్ మోస్ట్ ప్రాబబ్లీ ఆర్ టు అ డిఫరెంట్ ఎక్స్టెంట్. నా మోటివ్ ఏంటంటే సార్, ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా చూస్తున్నారు, ఒకప్పటి నుంచి డాక్టర్స్ అట్లా చూస్తున్నారు, ఇప్పుడు ఆ వాల్యూ తగ్గుతుంది అని నేను చూస్తున్నాను. లైఫ్ ఎగ్జాంపుల్ ఇన్ మై ప్రాక్టీస్. ఆ వాల్యూ ఎందుకు పోతుంది, ఆ వాల్యూని ఎట్లా పెంచాలి అనేది ఇది ఒక ప్రయత్నం సార్. ఓకే, మీరు నన్ను అడిగిన క్వశ్చనే, మీ సన్ మీ డాటర్ని మీరు డాక్టర్ చేస్తారా అండ్ యు ఆర్ హ్యాపీ విత్ యువర్ ప్రొఫెషన్ ఆర్ నాట్? ఐఎమ్ 100% హ్యాపీ విత్ మై ప్రొఫెషన్. నాకు ఇంకో జన్మ ఉన్నా కూడా మళ్ళీ ఇదే చేసేటోని. మీ సెకండ్ క్వశ్చన్కి నా పిల్లల్ని డాక్టర్ చేస్తానా చేయనా అని తెలుసుకోవాలంటే మీరు నా ఫ్యూచర్ పాడ్కాస్ట్ చూడాలి. థ్యాంక్స్ అ లాట్ సార్ ఫర్ గివింగ్ us so much time. It was very nice having a podcast with you. థ్యాంక్ యూ డాక్టర్ సాయి కృష్ణ. మీరు కూడా ఇంత దూరం నుంచి వచ్చి ఇంతసేపు నాతో టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.